గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు 27th నవంబర్ 2024 ఈవినింగ్ క్లాస్లో మనం క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీలో ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉందో దాన్ని మనం నిన్న స్టార్ట్ చేసాము. మార్నింగ్ క్లాస్లో కూడా మనం చదువుకున్నాము. ఈరోజు క్లాస్లో దాదాపుగా 90% ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ టాపిక్ని మనం కంప్లీట్ చేసుకుందాము. సో ఈరోజు అంటే ఇంతవరకు ఏం చేస్తామంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్లో ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ చదువుకున్నాము. తర్వాత ఇంటెలిజెన్స్ గురించి చదువుకున్నాము. డిఫరెంట్ థియరీస్ ఆన్ ఇంటెలిజెన్స్ చదువుకున్నాము. తర్వాత మార్నింగ్ క్లాస్లో చివరిగా మనకు ఇంటెలిజెంట్లో అసెస్మెంట్ ఎలా చేస్తారనే దాంట్లో టెస్ట్ మీకు చెప్పాను. అందులో సబ్ కేటగిరీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ గురించి మీరు అడిగారు. సో వాటి మీద నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు ఆ క్లాస్లో మనం దాన్ని కంప్లీట్ చేసుకుందాం. ఈరోజు ఇప్పటి క్లాస్లో మనము ఏవైతే మిగిలిపోయినాయి టాపిక్స్లో అంటే హౌ టు అసెస్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఏముంటాయి, తర్వాత మనకు ఎమోషనల్ కోషెంట్ ఉంది. సో ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమి, లాస్ట్లో క్రియేటివిటీ ఉంటుంది. ఈ 3 టాపిక్స్ని ఈరోజు క్లాస్లో మనం కంప్లీట్ చేసుకుందాము. ఇక మిగిలినటువంటి ఏదైతే మనకు యాప్టిట్యూడ్ ఉంది, హ్యాబిట్స్ ఉందో అది టుమారో మార్నింగ్ క్లాస్లో దాన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. సో క్వశ్చన్ ఆన్సర్స్తో మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ కుమార్ అర్లా గారు అన్మ్యూట్ చేసుకొని చదవండి. వాయిస్ బ్రేక్ అవుతుంది కుమార్ గారు, వాయిస్ బ్రేక్ అవుతుంది. లేదు, రావటం లేదండి. సరే, మీరు మ్యూట్ చేసుకోండి. హరికృష్ణ గారు మీరు చదవండి. కొంచెం ప్రవీణ్ గారు కొంచెం హరికృష్ణ గారు చదవండి, క్వశ్చన్ చదవండి. గుడ్ ఈవినింగ్ హరికృష్ణ గారు చదవండి. Which of the following intelligence tests measures the ability to learn and apply new information rather than existing knowledge, sir? Option 1, sir, Stanford Binet Intelligence Test. B, sir, Rand's Progressive Matrices. Western Intelligence Scale of Children, sir. Binet Simon Test. Right. ఏం అలిసిపోయినట్టున్నారు ఈరోజు మీరు కూడా. సరే సరే, ఆన్సర్ చూద్దామండి. కొంచెం వినండి, ఎందుకంటే మీరు మార్నింగ్ అడిగిందే అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్ మెజర్స్ ద ఎబిలిటీ టు లెర్న్ అండ్ అప్లై న్యూ ఇన్ఫర్మేషన్ రాదర్ దాన్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. సో ఏ టెస్ట్ చేయడం వల్ల ఎబిలిటీ టు లెర్న్ అండ్ అప్లై న్యూ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఉందా లేదని కనుక్కోగలము, రాదర్ దాన్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. ఇక్కడ మనకు 4 ఇచ్చినానండి. స్టాన్ఫోర్డ్ బినెట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఒకటి, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ ఒకటి, వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, 4వది బిన్నెట్ సిమన్ టెస్ట్. ఈ 4లో విచ్ వన్ ఇస్ ద రైట్ టెస్ట్ టు టెస్ట్ ద ఎబిలిటీ ఆర్ టు మెజర్ ద ఎబిలిటీ టు లెర్న్ అండ్ అప్లై న్యూ ఇన్ఫర్మేషన్ రాదర్ దాన్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్? ఆన్సర్ నాకు టెక్స్ట్ మెసేజ్లో పంపించండి. టెక్స్ట్ మెసేజ్ పంపించండి, మాట్లాడద్దండి, ఎందుకంటే లాగ్ అవుతా అన్నట్లు అనిపిస్తుంది, లేకపోతే మీ వాయిస్ అటువైపు నుంచి ఇంటర్నెట్ స్లో ఉన్నట్టుంది. నాకు ఆన్సర్ పంపించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్ మెజర్స్ ద ఎబిలిటీ టు లెర్న్ అండ్ అప్లై న్యూ ఇన్ఫర్మేషన్ రాదర్ దాన్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్? టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. రాజీ యాదవ్ ఏమో రేవెన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్ అన్నారు, ప్రవీణ్ గారేమో స్టాన్ఫోర్డ్ బినెట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అన్నారు, హరికృష్ణ గారేమో బినెట్ సిమన్ టెస్ట్ అన్నారు. మిగతా వాళ్ళు ఏం మాట్లాడటం లేదు. సో మిగతా వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు అనమాట. మిగతా వాళ్ళకి ఆన్సర్ వచ్చా రాదో చూసి ఆ ఆన్సర్లో ఏది ఎక్కువ మంది పెడితే దాన్నే మనం కూడా పెడదామంటున్నారు. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, నరేన్ గారు కూడా రావెన్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. సరేనండి. సో ఆన్సర్ మనం కొంచెం ఫాస్ట్గానే వెళ్దాము, మరి స్లో కాకుండా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ మెజర్స్ ద ఎబిలిటీ టు లెర్న్ అండ్ అప్లై
న్యూ ఇన్ఫర్మేషన్ రాదర్ దాన్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్కి వచ్చేటప్పటికి నాకున్నటువంటి ఆన్సరు, నేను రాసుకున్నటువంటి ఆన్సరు వచ్చేటప్పటికి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనే యొక్క టెస్ట్ ఏం చేస్తుందంటే ఇంటెలిజెంట్ టెస్ట్లో ఒకటి, ఇది ఎబిలిటీ టు లెర్న్ అండ్ అప్లై న్యూ ఇన్ఫర్మేషన్ రాదర్ దాన్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి వాడతారు రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనే టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ గారు చదవండి. The Army Alpha test developed during World War I assessed A. verbal intelligence, B. non-verbal intelligence, C. emotional intelligence, C. creative thinking. Alpha test. The Army Alpha test developed during World War I. ఏమంటున్నారండి? B sir, non-verbal intelligence. Non-verbal intelligence అనుకుంటున్నారా? రైట్. మిగతా వాళ్ళు ఆన్సర్ చేయండి. పొద్దున అడిగారు కదా సార్ మాకు సబ్ కేటగిరీ టెస్ట్లు కావాలి, పేర్లు కావాలి, ఇందులో మీరు చెప్పలేదని మార్నింగ్ అన్నారు కదా. సో నేను కూడా కసిగా క్వశ్చన్లు తయారు చేసినాను అనమాట. చూద్దాం ఎంతమంది ఆన్సర్లు చెప్తారని. ద ఆర్మీ ఆల్ఫా టెస్ట్ డెవలప్డ్ డ్యూరింగ్ వరల్డ్ వార్ I అసెస్డ్ వర్బల్ ఇంటెలిజెన్స్నా, నాన్ వర్బల్ ఇంటెలిజెన్సా, ఎమోషనల్ ఇంటెలిజెన్సా, క్రియేటివ్ థింకింగ్నా? రెడ్డి కుమారి ఏ అన్నారు. మిగతా వాళ్ళ ఆన్సర్ బట్టి నాగేంద్ర రెడ్డి ఏ, రాజీ యాదవ్ ఏ, హరికృష్ణ. సో కరెక్ట్ అండి. ఆన్సర్ వచ్చి వర్బల్ ఇంటెలిజెన్స్. నేను కూడా ఫస్ట్ క్వశ్చన్ సెట్ చేసుకుంటున్నప్పుడు చాలా వరకు నాన్ వర్బల్ అయినా రాసుకున్నాను, కానీ లాస్ట్కి వచ్చి చెక్ చేసుకున్న తర్వాత వర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ చేస్తుంది ఆర్మీ ఆల్ఫా టెస్ట్ డెవలప్ డ్యూరింగ్ వరల్డ్ వార్ I. రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మూడోది స్వామి గారు మీరు ఉన్నారనుకుంటా క్లాస్లో, మీరు ఓపెన్ చేసి చూడండి. థర్డ్ క్వశ్చన్ చదవండి. ఓకే సార్. Which intelligence test is designed for individuals with hearing impairments or language barriers? A. Letter Lizer International Program Scale. B. Kaufman Assessment Battery for Children. Torrance Tests for Creative Thinking. Stanford Binet Intelligence Scales. మిగతా వాళ్ళందరూ ఆన్సర్ పంపించండి. విచ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ఇండివిజువల్స్ విత్ హియరింగ్ ఎంపైర్మెంట్స్ ఆర్ లాంగ్వేజ్ బ్యారియర్స్? ఎవరికైతే లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయో లేదా ఎవరికైతే హియరింగ్ ఇంపైర్మెంట్స్ ఉంటాయో వాళ్ళకు ఎలాంటి టెస్ట్ పెడతారు? లీటర్ ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ స్కేల్, కాఫ్మెన్ అసెస్మెంట్ బ్యాటరీ ఫర్ చిల్డ్రన్, టారెన్స్ టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్, స్టాన్ఫోర్డ్ బినెట్ ఇంటెలిజెన్స్ స్కేల్, ఇందులో ఏది? సరేనండి. ఆన్సర్ వచ్చేటప్పటికి నారాయణ్ గారు మీరు ఇంతకుముందు కూడా టెక్స్ట్ పెట్టారు, నేను చెప్తాను. దీనికి ఆన్సర్ వచ్చి ఏ. ఇంతకుముందు కూడా నాన్ వర్బల్ అన్నారు, నేను కూడా దాదాపుగా అలాగే అనుకుని రాసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకున్నానండి ఇంతకుముందు క్వశ్చన్కి. దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి విచ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఈజ్ డిజైన్ ఫర్ ఇండివిజువల్స్ విత్ హియరింగ్ ఇంపైర్మెంట్స్ ఆర్ లాంగ్వేజ్ బేరియర్స్కి వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ. ఇది ఈ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ. ఇంతకుముందు క్వశ్చన్ కూడా ఆప్షన్ ఏ వర్బల్ ఇంటెలిజెన్స్, అది నాన్ వర్బల్ ఇంటెలిజెన్స్ కాదు. ఎందుకంటే నేను కూడా నాన్ వర్బల్ అనుకుంటూ రాసుకున్న తర్వాత నాకు అనిపించింది ఇట్ ఈస్ వర్బల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇప్పుడు మూడో క్వశ్చన్ వచ్చేటప్పటికి లేటర్ ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ స్కేల్ వాడతారు హియరింగ్ ఇంపైర్మెంట్స్ లాంగ్వేజ్ బ్యారియర్స్ వాళ్ళకి. నెక్స్ట్ క్వశ్చన్ నరేన్ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని చదవండి. నరేన్. Sir, which tool is widely used to assess emotional intelligence in individuals? Option A, Mayer Salovey-Caso emotional intelligence test. Option B, Torrance test of creative thinking. C is thematic appreciation test. And D is Stanford Binet test. Which tool is emotional? మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేయండి. మీరు మ్యూట్ చేసుకోండి నరేన్ గారు, మిగతా వాళ్ళు ఆన్సర్ చేయండి, మీరు మ్యూట్ చేసుకోండి.
Which tool is widely used to assess emotional intelligence in individuals లో ఏ టూల్ వాడతారు? మేయర్ సాలోవి కార్సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టెస్టా, టోరెన్స్ టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ ఆర్ థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్ లేదా స్టాన్ఫోర్డ్ బినెట్ టెస్ట్? ఏది వాడతారంటే మేయర్ సాలోవి క్రోసో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అన్నమాట. దీన్ని వాడతారు. ఇట్స్ ఎ టూల్ యూస్ టు అసెస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండివిజువల్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమి, ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎలా టెస్ట్ చేస్తారు, అసెస్ ఎలా చేస్తారు అనే దానికి వచ్చేటప్పటికి మేయర్ సాలోవి కార్సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది వాడతారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నవీన్ సార్ అన్మ్యూట్ చేసుకొని చదవండి. A student who consistently reacts with anger when criticized demonstrates a lack of which EI component? A. Self-regulation, B. Motivation, C. Empathy, D. Social skills. అందరూ ఆన్సర్ పంపించండి. A student who consistently reacts with anger when criticized demonstrates a lack of which EI? Emotional EI అంటే మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కాంపోనెంట్. ఏది లేదు అతనిలో? సెల్ఫ్ రెగ్యులేషన్, మోటివేషన్, ఎంపతి, సోషల్ స్కిల్స్. అందరూ కరెక్ట్గా ఆన్సర్ చెప్పినారండి. ఇది వచ్చేటప్పటికి సెల్ఫ్ రెగ్యులేషన్ లేకపోతే వాళ్ళు యాంగర్లో రియాక్ట్ అవుతారు ఎవరైనా క్రిటిసైజ్ చేసినప్పుడు. సో ఒక 4 గంటలు 5 గంటల ముందు నన్ను కూడా గ్రూప్ క్రిటిసైజ్ చేసింటే దాన్ని మీకు అందరితో షేర్ చేసుకున్నాను. సో ఆ క్రిటిసిజం వినిన తర్వాత చూసిన తర్వాత నాకు కూడా కాసేపు బాధ అనిపించింది. తర్వాత నేను దానికి రెస్పాండ్ అయ్యి గుడ్ ఈవినింగ్ సంతోష్, ఏం లేటు జాయిన్ అయినావు? లేటు జాయిన్ అయినారా? సార్ జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను సార్. ఇప్పుడే అన్ని హోటల్ నుంచి వచ్చాను సార్. సరేనండి. క్వశ్చన్ నేను చెప్తున్నాను, ఇంతకుముందు మీకు నేను చెప్తున్న ఎగ్జాంపుల్ ఏది ఇస్తున్నానంటే, ఏదైనా క్రిటిసిజం మనం ఎదుర్కొన్నప్పుడు, మ్యూట్ చేసుకోమా సంతోష్ నువ్వు, ఏదైనా క్రిటిసిజం మనం ఎదుర్కొంటున్నప్పుడు ఆ క్రిటిసిజం మనల్ని చాలా బాధ పెడుతుంది, నొప్పిస్తుంది, గాయపరుస్తుంది. కానీ దానికి ఎలా రియాక్ట్ అవుతారనే దానికి మనకి ఇక్కడ క్వశ్చన్ ఉందన్నమాట. A student who consistently reacts with anger when criticized demonstrates a lack of which emotional ఇంటెలిజెన్స్ కాంపోనెంట్ అంటే సెల్ఫ్ రెగ్యులేషన్. సో ఎవరికైతే సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండదో వాళ్ళకి ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దానికి రియాక్షన్ వాళ్ళకి యాంగర్ ఉంటుందన్నమాట. కానీ క్రిటిసిజం అనేది కామనే, గ్రూప్లో మీరు అందరూ సపోర్ట్ చేశారు, చెప్పినారు, చాలా మంచి మాటలు చెప్పినారు. కాకపోతే క్రిటిసిజం అనేది మనకు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని మనం యాక్సెప్ట్ చేయాలి. తప్పులు ఉన్నప్పుడు ఎదుటివాడు ఎంతో కష్టపడి మన తప్పులు ఎత్తి చూపినప్పుడు మనం చేయాల్సిన పని ఏముందంటే దాన్ని సరిదిద్దుకోవడమే అనమాట. కనుక ఎవరికైనా ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో కాంపోనెంట్లో సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండదో వాళ్ళు క్రిటిసిజానికి భయపడతారు, లేదంటే క్రిటిసిజం వల్ల ఏమవుతుందంటే కోపం తెచ్చుకుంటారు. ఒక మాట అంటే మనం 10 మాటలు అంటాం చూడండి, దాంట్లో ఎందుకంటారంటే అలా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కాంపోనెంట్లో సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండదన్నమాట. ఎవరికైతే సెల్ఫ్ రెగ్యులేషన్ ఉంటుందో ఎంతమంది విమర్శించినా కూడా కామ్గా ఉంటారు వాళ్ళు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆయిషా చదవమ్మా. Okay. In the classroom, fostering creativity is best achieved by option A, emphasizing strict guidelines for all assignments. Option B, encouraging exploration and risk taking. Option C, penalizing incorrect answers in brainstorming sessions. Option D, limiting interdisciplinary approaches. Sir, option B, sir. అందరూ ఈజీ క్వశ్చన్ ఇచ్చిన అదే పని, ఎందుకంటే అన్ని టెస్ట్లు అని చెప్పి కన్ఫ్యూజ్ చేసి దాదాపు అందరికీ తప్ప ఆన్సర్లు అలాగా చేసి లాస్ట్లో కొంచెం దాన్ని ఏమంటారంటే కంఫర్ట్ క్రియేట్ చేద్దామని ఈజీ క్వశ్చన్ ఇస్తున్నాను మీకు. సో ఇన్ ద క్లాస్ రూమ్ ఫాస్టరింగ్ క్రియేటివిటీ ఇస్ బెస్ట్ అచీవ్డ్ బై ఎంకరేజింగ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రిస్క్ టేకింగ్. సో పిల్లల్లో మనం క్రియేటివిటీ పెంచాలంటే వాళ్ళకి ఎక్స్ప్లోరేషన్ అంటే రకరకాల విషయాలు తెలుసుకోవడం కోసం స్వేచ్ఛ ఇవ్వాలి. రిస్క్ టేకింగ్ అనమాట అంటే ఏదైనా రిస్క్ తీసుకొని ముందుకు పోయేటట్లు వాళ్ళని మనము మోటివేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రాజీ యాదవ్ చదవండమ్మా.
Good evening, sir. గుడ్ ఈవినింగ్ అమ్మా, చదవండి. What is the primary goal of integrating emotional intelligence into curricula? Option A, enhancing test scores. Option B, promoting holistic development. Option C, encouraging rote memorization. Option D, reducing individual differences. ఇది కూడా ఈజీ క్వశ్చన్, నోట్ చేసుకోండి అమ్మా. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంటూ కరికులం? ఎన్హాన్సింగ్ టెస్ట్ స్కోర్, ప్రమోటింగ్ హోలిస్టిక్ డెవలప్మెంట్, ఎంకరేజింగ్ రోట్ మెమరైజేషన్, రెడ్యూసింగ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఆన్సర్ ఈజీనే, మీకు కావాలని 2 క్వశ్చన్లు ఈజీ ఇచ్చినాను. సో దాంతో మీ మైండ్లో ఒక రకమైనటువంటి సంతృప్తి కలుగుతుంది అనమాట. అరే ఇన్ని క్వశ్చన్లు ఆన్సర్లు తప్పు చెప్పినా లాస్ట్లో నేను ఆన్సర్లు బాగా చెప్పినామే అనిపిస్తుంది అనమాట. కనుక ఎవరైనా కానీ క్వశ్చన్ పేపర్ క్రియేట్ చేస్తున్నప్పుడు అన్ని కష్టమైన క్వశ్చన్స్ ఇవ్వకూడదు. వార్మప్ క్వశ్చన్స్ ఉండాలి, తర్వాత డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉండాలి, చివరిలో మళ్ళీ కొంచెం కంఫర్ట్ ఇచ్చినాం అనుకోండి చదువుకోవాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. లేకపోతే భయంతో బీభత్సవంగా మారిపోయి జనాలు చదువుకోవడం మానేస్తారనమాట. క్లాస్లో పిల్లలు కూడా అలాగే ఉంటుంది. మీరు మీ పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడం కష్టమైన క్వశ్చన్లు అడిగినారు అనుకోండి, నెక్స్ట్ రోజు వాడు రాడనమాట క్లాస్. రైట్. సో మనం మార్నింగ్ ఏదైతే టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ గురించి మనం చదువుకున్నామో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను. మరి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే చాలా టైం పడుతుంది అనమాట. సో ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేవి 3 రకాలుగా డివిజన్లో ఉంది. ఒకటి నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ యూజ్డ్ ఇన్ ద టెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఇట్స్ అప్లికబిలిటీ అక్రాస్ కల్చర్స్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ టెస్ట్లు 2 ఉంటాయి, ఇండివిజువల్ టెస్ట్స్, గ్రూప్ టెస్ట్స్ అని ఉంటాయి. తర్వాత టైప్ ఆఫ్ ఐటమ్స్ యూజ్ ఇన్ ద టెస్ట్కి వచ్చేటప్పటికి వర్బల్ టెస్ట్స్, నాన్ వర్బల్ టెస్ట్స్ ఉంటాయి. తర్వాత మనకు అప్లికబిలిటీ అక్రాస్ కల్చర్స్కి వచ్చేటప్పటికి కల్చరల్ ఫెయిర్ టెస్ట్స్ ఉంటాయి, కల్చరల్ బయాస్డ్ టెస్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ పోయేటప్పటికి మనకు ఒక్కొక్క దాని గురించి సబ్ కేటగిరీస్ ఏమున్నాయి క్లుప్తంగా తెలుసుకుందామండి. ఎక్కువసేపు నేను కూడా చెప్పను మీకు, ఎందుకంటే ఇంతకుముందే నేను ఆయిషా దాదాపు ఒక ½ అన్ అవర్ కంటే పైన డిస్కస్ చేసుకున్నాము. మీరందరూ ప్రైమరీగా క్లాసెస్కి అటెండ్ అవుతున్నది ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ మెథడాలజీ కోసమే. కాకపోతే ఏమైందంటే దీన్ని కూడా మీకు కంప్లీట్ చేయడం వల్ల ఒక కాంప్రిహెన్సివ్ కోర్స్ లాగా కంప్లీట్ చేసేయచ్చు, క్రియేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఏవైతే మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉందో అది ఒక 2 వారాల్లో కంప్లీట్ చేసినాము. తర్వాత ఏదైతే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉందో దాన్ని మ్యాక్సిమం ఈ వారంలో కంప్లీట్ చేయడానికి నేను శతవిధాల ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రైమరీ ఫోకస్ వచ్చేటప్పటికి మీకు ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ మెథడాలజీనే అనమాట. కనుక మేము కూడా డిస్కస్ చేసుకున్నాము కోర్సు డిజైన్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ బ్యాచ్ స్టార్టింగ్ ఎప్పుడు ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనేది అనుకున్నాము. సో కొంచెం మీకు దాని గురించి చెప్పి నేను మీకు ఇండివిజువల్ అండ్ గ్రూప్ ఇంటెలిజెన్స్ టెస్ట్ మీద నీకు క్లాస్ చెప్తాను అనమాట. సో మేము డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం మాకు అర్థమైంది ఏముందంటే, primarily you all joined in these classes for English literature and methodology. దానికి అడిషన్గా మేమేం చేస్తున్నాం, మీకు సైకాలజీ కూడా చెప్తున్నాను, ట్రై చేస్తున్నాను అనమాట. కనుక సెకండ్ బ్యాచ్లో ఎప్పుడైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సెకండ్ బ్యాచ్లో ప్రైమరీగా ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ మెథడాలజీ మీదే కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చదువుకోవాలి అనుకుంటే ఏదైతే మనకు ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉందో, అంటే దీన్ని ఏమంటారు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ ఉందో, లేదంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్లస్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉందో వాటిని కేవలం రికార్డెడ్ వీడియోస్ కానీ ఇవ్వాలనుకుంటున్నాము. కనుక ప్రైమరీ ఫోకస్ వచ్చేటప్పటికి కేవలం ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ మెథడాలజీ మీద ఉంటుంది. తర్వాత మనకు సిలబస్ కూడా ఈరోజు మార్నింగ్ నాకు చాలామంది పంపించినారు, సంతోష్ కూడా పర్సనల్గా పంపించినారు. సో నాకు అర్థమైంది ఏముందంటే, మీరందరూ చెప్పిన దాని ప్రకారం నేను చూసుకున్న దాని ప్రకారము సిలబస్లో ఎలాంటి మార్పు ఏమి రాలేదు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సిలబస్ అయితే కామన్గా అదే ఉంది, దాంట్లో ఏం మార్పు రాలేదు. మరి ఇప్పుడు నేను అడిగేది ఏముందో కొంచెం మీరు రెస్పాండ్ అవుతుండండి, టెక్స్ట్లో రెస్పాండ్ అవ్వండి, అన్మ్యూట్ చేసుకోవద్దండి. మీలో ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ టీజీటీ ఇంగ్లీష్ అండ్ పీజీటీ ఇంగ్లీష్? ఒక్క నిమిషం నాకు టైప్ చేయండి, ఎంతమంది మీరు అపియర్ అవుతున్నారు. ఒక్కొక్కరు మీరు టీజీటీ ఇంగ్లీష్ అపియర్ అవుతుంటే టీజీటీ ఇంగ్లీష్ అని టైప్ చేయండి, పీజీటీ ఇంగ్లీష్ అపియర్ అవుతుంటే పీజీటీ ఇంగ్లీష్ అని టైప్ చేయండి. ఈ 2 అపియర్ అవుతుంటే 2 అలా కాదు, మీరు నాకు క్లీన్గా పంపించండి. టీజీటీ ఇంగ్లీష్ అండ్ పీజీటీ ఇంగ్లీషా, టీజీటీ మాత్రమేనా, పీజీటీ మాత్రమేనా, లేదా ప్రిన్సిపాల్ కూడా అప్లై అవుతున్నారు? టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్ స్కూల్ అసిస్టెంట్ ఏ ఉంటే అన్నీ అప్లై చేస్తున్నారా? ఒకసారి నేను చూసుకుంటాను.
రాజీ యాదవ్ గారు టీజీటీ అండ్ పీజీటీ అవుట్. ఓకే. రెడ్డి కుమారి టీజీటీ పీజీటీ బషీరా, మిగతా వాళ్ళు ప్రిన్సిపాల్ పోస్ట్గా డైరెక్ట్. వెంకటేశ్వర్ గారు అయితే స్కూల్ అసిస్టెంట్ పీజీటీ టీజీటీ ప్రిన్సిపాల్. సంతోష్ కూడా టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్. రైట్. సారా గారు కూడా టీజీటీ పీజీటీ స్కూల్ అసిస్టెంట్. చక్రి గారు అయితే మొత్తం అన్ని రైట్. ప్రవీణ్ వచ్చి పీజీటీ టీజీటీ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ పీజీటీ రైట్. ఎస్, స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ, స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ రైట్. రైట్, ఫైన్. స్కూల్ అసిస్టెంట్ టీజీటీ రైట్ అండి, కరెక్ట్ అండి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఆయేషా మాట్లాడుకున్న దాని ప్రకారం అసలు ఎవరు ఏ దానికి అటెండ్ అవుతున్నారు, ఎంతమంది ఏమి చదువుతున్నారని నాకు కూడా క్లారిటీ లేదనమాట. సో దాంతో మనం చర్చించుకున్నాం. రైట్ అండి, తప్పులేదు. మీరు ఏవైతే క్వాలిఫికేషన్ మీకు ఉంటుందో వాటన్నిటికీ మీరు అప్లై చేయండి, వాటన్నిటికీ చదువుకోవడానికి ట్రై చేయండి. అందులో నా వైపు నుంచి మేము డిజైన్ చేసుకున్న తర్వాత నేను మీకు దాన్ని షేర్ చేస్తాను. ఇంగ్లీష్ అంటే టోటల్గా ఫోకస్ వచ్చేటప్పటికి, సెకండ్ బ్యాచ్ ఫోకస్ వచ్చేటప్పటికి పూర్తిగా ఇంగ్లీష్ మీదే పెడుతున్నాము. ఆ ఇంగ్లీష్ అనేది ఎలా ఉండొచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, టీజీటీ ఇంగ్లీషు, పీజీటీ ఇంగ్లీషు. అంటే ఏపీడిఎస్సిలో ఏదైతే ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మీద పూర్తిగా డిజైన్ చేసుకుంటాము. మిగతా ఏదైతే ఉందో అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఉందో అది అడిషన్గా కావాలంటే తీసుకోవచ్చు, వద్దనుకుంటే వద్దు. మేము కూడా దాని మీద సెకండ్ బ్యాచ్లో దాని మీద ఫోకస్ చేయమన్నమాట. కనుక పూర్తి క్లాసెస్ కేవలం ఇంగ్లీషు సంబంధించే ఉంటాయి. కాకపోతే ఏవైతే ఈ రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయో, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ మొత్తం రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ కూడా నాకు తెలిసి ఈ వీక్లో మొత్తం అంతా టాపిక్స్ అయిపోతాయి. కనుక వాళ్ళు రెగ్యులర్గా ఆన్లైన్ సెషన్స్లో టీజీటీ పీజీటీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ మెథడాలజీ మాత్రమే క్లాసెస్ తీసుకుంటాను. దీన్ని ఏవైతే ఉన్నాయి రికార్డెడ్ వర్షన్స్ని, రికార్డెడ్ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేస్తాం. వాళ్ళు కావాలంటే చూసుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా వేరే చోటైనా కావచ్చు సైకాలజీ కోచింగ్ తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళే సొంతంగా చదువుకోవచ్చు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సాయంత్రం మేము డిస్కస్ చేసుకున్న దాని ప్రకారము నెక్స్ట్ బ్యాచ్కి కేవలం ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ మెథడాలజీ మాత్రమే టీచ్ చేస్తాను నేను. తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫీ స్ట్రక్చరు ఎలా ఉంటుంది అనేది ఇంకా డిస్కషన్స్లోనే ఉంది. రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఫైనల్ అవుతే ఆ డిస్కషన్స్ బేస్ చేసుకుని దాని మీద మీకు నేను ఇన్ఫర్మేషన్ ఎవరైతే యూట్యూబ్లో ఆన్లైన్లో చూస్తున్నారో వాళ్ళకి పాస్ చేస్తున్నాను. తర్వాత మూడో ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి ఏముందంటే, ఎవరైనా కానీ జనరల్ స్టడీస్ని క్లాస్లో టీచ్ చేయడానికి ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అంటే కరెంట్ అఫైర్స్ రాజుగారు డైలీ షేర్ చేస్తుంటారు, చదువుకుంటున్నాము. జనరల్ నాలెడ్జ్కి వచ్చేటప్పటికి నేను అశ్వత్థ్ సార్ చెప్తారని చెప్పాను ఇంతకుముందు. కాకపోతే సార్ కొంచెం హెల్త్ బాగాలేకపోవడము, సార్ 65 years కనుక నేను కంపెల్ చేయలేకపోతున్నాను సార్ని. కనుక ఎవరైనా కానీ జనరల్ స్టడీస్లో మేము ఈ టాపిక్ మేము చెప్పగలం అంటే ఒకసారి మీరు కావాలంటే గ్రూప్లో మాట్లాడుకోండి, ఆయేషాకి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళకు నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకు అడిషన్గా ఎవరైనా జనరల్ స్టడీస్ చెప్తే వాళ్ళకి ఇస్తాము. లేదంటే మాత్రం ప్రైమరీగా ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ మెథడాలజీ ఫర్ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ ఇంగ్లీష్, పీజీటీ ఇంగ్లీష్ని చూస్తాము. ప్రిన్సిపాల్ పోస్టులు ఫస్ట్ అసలు ఏముందో సిలబస్ చూసుకొని దానికి ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే దాదాపు నాకు తెలిసి వెంకటేశ్వర రాజు గారు, తర్వాత చక్రవర్తి గారు, తర్వాత ఓబయ్య, ఒక 3-4 నేను చూశాను ప్రిన్సిపాల్ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. సంతోష్ కూడా అప్లై చేస్తున్నాడు. కనుక అసలు ఏముందో సిలబస్ చూసుకొని నాకేమన్నా దాని నుంచి ముందే తెలుసుంటే దాన్ని ఎలా చేయాలో ఆలోచించుకొని మనం సపరేట్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇది మీకు నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. సో ఇండివిజువల్ అండ్ గ్రూప్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మనకు టెస్ట్ ట్రీ డయాగ్రామ్ చూసాం కదండి. ఇండివిజువల్ టెస్ట్ అండ్ గ్రూప్ టెస్ట్ ఇట్ కమ్స్ అండర్ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉంది కదా. సో ఇందులో మనకు ఇండివిజువల్ టెస్ట్ అంటే ఏమి, అండ్ ఇండివిజువల్ టెస్ట్ ఈజ్ వన్ దట్ కెన్ బి అడ్మినిస్టర్డ్ టు వన్ ఇండివిజువల్ టైమ్. సో ఇదంతా చెప్పుకుంటే మీకు ఎక్కువ టైం పడుతుంది కనుక సబ్ కేటగిరీస్ ఏమున్నాయో చూసుకుందాం. దీంట్లో దెర్ ఆర్ మెనీ స్టాండర్డైజ్డ్ ఇండివిజువల్ టెస్ట్ సచ్ యాజ్ ద కాఫ్మన్ స్కేల్. రాసుకునే వాళ్ళు రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ద కాఫ్మన్ స్కేల్స్ అని ఒకటి ఉంది, స్టాన్ఫోర్డ్ బినెట్ స్కేల్, వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్. ఇవి ఎందుకు రాసుకోవాలంటే మీకు ఎంసీక్యూలో క్వశ్చన్ అడుగుతారనమాట, విచ్ వన్ ఈజ్ నాట్
పార్ట్ ఆఫ్ ద ఇండివిజువల్ టెస్ట్స్ అని ఇచ్చి అందులో ద కాఫ్మన్ స్కేల్స్, స్టాన్ఫోర్డ్ బినెట్ స్కేల్, వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ అంటూ ఇంకోటి ఏదైనా ఇస్తాడనమాట. సో ఏ టెస్ట్ మనకు ఇండివిజువల్ టెస్ట్ కింద రాదు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్టాన్ఫోర్డ్ బినెట్ టెస్ట్ అండ్ వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ టెస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, చూసుకోండి. ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ పోతే పూర్తిగా డీటెయిల్గా సైకాలజీని చెప్తూ పోవడం వల్ల ఏదైతే మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాం దాన్ని కంప్లీట్ చేయడం సాధ్యం కాదనమాట. ఏదైతే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అది చెప్తాను. ఇది ఇంటెలిజెన్స్ టెస్ట్ ఇండివిజువల్కి మనం కండక్ట్ చేస్తున్నప్పుడు, అంటే ఒక్కొక్కరికి కండక్ట్ చేస్తూ వాళ్ళలో ఎంత ఇంటెలిజెన్స్ ఉందో కనుక్కోవడం చేసే టెస్ట్లో వచ్చేటప్పటికి ఇది వచ్చి స్టాన్ఫోర్డ్ బినెట్ స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారనమాట. ఇందులో మనకు 10 సబ్ టెస్ట్ మెజరింగ్ ఫాలోయింగ్ 5 కేటగిరీస్ ఉంటాయి, 5 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మొత్తం 10 సబ్ టెస్ట్ ఉంటాయి. అందులో 5 ఫ్యాక్టర్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఏమున్నాయి 5 ఫ్యాక్టర్స్? ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఫ్లూయిడ్ రీజనింగ్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి నాలెడ్జ్, థర్డ్ వన్ క్వాంటిటేటివ్ రీజనింగ్, ఫోర్త్ వన్ విజువల్ స్పాషియల్ ప్రాసెసింగ్ అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ వర్కింగ్ మెమరీ. సో ఈ 5 ఫ్యాక్టర్స్ని స్టాన్ఫోర్డ్ బినెట్ స్కేల్ అనేది టెస్ట్ చేస్తుంది. ఇందులో 10 సబ్ టెస్ట్స్ ఉంటాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి సరిపోతుంది. ద SBS ఏదైతే ఉందో స్టాన్ఫోర్డ్ బినెట్ స్కేల్ టెస్ట్ ఏదైతే ఉందో యూజ్డ్ ఫర్ ఏజ్ 2 years to 85 years ఓల్డ్ ఇండివిజువల్స్, అంటే 2 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరికీ ఈ టెస్ట్ మనం ఇండివిజువల్ టెస్ట్ మనం కండక్ట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏముంది ఇక్కడ, ద వెస్ట్లర్ స్కేల్ అని ఉంది. ఇది డెవలప్ చేసింది డేవిడ్ వెస్ట్లర్. హీ డెవలప్డ్ 3 స్కేల్స్, 3 స్కేల్స్ అతను డెవలప్ చేసినాడండి. అడల్ట్స్ కోసం ఒకటి, స్కూల్ ఏజ్ చిల్డ్రన్ కోసం ఒకటి, అండ్ ప్రీ స్కూల్ చిల్డ్రన్ కోసం ఒకటి. సో 3 డెవలప్ చేసినాడు అనమాట. రాసుకోండి, గుర్తుంటుంది చాలా. మరి పూర్తిగా వెళ్ళిపోతే నేను ఇంగ్లీష్ మర్చిపోయి మీ సైకాలజీ చెప్పుకుంటూ కూర్చోవలసి ఉంటుంది అనమాట మిగతా వాళ్ళందరికీ. సో హీ డెవలప్డ్ 3 స్కేల్స్. ఫర్ అడల్ట్స్, ఫర్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ అండ్ 1 ఫర్ పర్సనల్ చిల్డ్రన్. ఫార్ములా ఏమిచ్చింది చూడండి, హీ డివైజ్డ్ న్యూ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ IT ఫ్రమ్ హిస్ స్కేల్స్. చూపిస్తాను నవీన్, పొద్దున్న రాలేదు కదా మీరు క్లాస్లో. ఏది కావాలి మీకు నవీన్ సార్? నవీన్ సార్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. తీసుకున్నాను సార్, స్క్రీన్ షాట్ మిస్ అయింది సార్. ఓకే స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో వెస్ట్లర్ స్కేల్కి వచ్చేటప్పటికి మనకు ఫార్ములా ఉందన్నమాట IQ క్యాలిక్యులేట్ చేయడానికి. మెంటల్ ఏజ్ డివైడెడ్ బై క్రోనలాజికల్ ఏజ్. రాసుకోండి, మెంటల్ ఏజ్ డివైడెడ్ బై chronological age. He devised a new formula for calculating IQ from his scales. As we know the usual, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. యూజువల్ ఫార్ములా మనకి ఏముందంటే IQకి వచ్చేటప్పటికి మెంటల్ ఏజ్ డివైడెడ్ బై క్రోనలాజికల్ ఏజ్ అనేది ఫార్ములా ఉంది. కాకపోతే ఇతను డెవలప్ చేసినటువంటి ఫార్ములా వచ్చేటప్పటికి IQకి వచ్చేటప్పటికి అటైన్డ్ ఆర్ యాక్చువల్ స్కోర్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ మీన్ స్కోర్ ఫర్ ఏజ్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో అడిగినప్పుడు ఈ ఫార్ములా మీరు దేని కిందకి వస్తుందంటే వెస్ట్లర్ స్కేల్స్లో వస్తుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రూప్ టెస్ట్. ఇండివిజువల్ టెస్ట్ అయిపోయినాయి, ఇప్పుడు మనకు గ్రూప్ టెస్ట్ వస్తాయి. గ్రూప్ టెస్ట్ అంటే ఏముంది, మోర్ దాన్ 1 పర్సన్కి కండక్ట్ చేసేటప్పుడు మనకు గ్రూప్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. దెర్ ఆర్ మెనీ ఇంటెలిజెన్స్ టెస్ట్ విచ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ గ్రూప్ టెస్ట్ సచ్ యాజ్. రకరకాల టెస్ట్లు ఉన్నాయి, అవన్నీ గ్రూప్ టెస్ట్ కిందకి వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మల్టీ డైమెన్షనల్ యాప్టిట్యూడ్ బ్యాటరీ. నేను కూడా బ్యాటరీ అంటే ఏంద్రా, సెల్ ఫోన్లో బ్యాటరీనా లేకపోతే కార్లో బ్యాటరీనా అని అనుకున్నా, కానీ పేరు అలా ఉందనమాట. మల్టీ డైమెన్షనల్ యాప్టిట్యూడ్ బ్యాటరీ ఒకటి ఉంది. కాగ్నేటివ్ ఎబిలిటీస్ టెస్ట్ డెవలప్డ్ బై లోహ్మన్ అండ్ హేగన్. తర్వాత కల్చర్ ఫెయిర్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అండ్ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. ఇంతకుముందు క్వశ్చన్లు ఇచ్చిన చూడండి మీకు. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ ఇస్ ఎ గ్రూప్ టెస్ట్. సో మనం రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ గురించి మనం ఒకసారి చదువుకుందాము. నాకు గొంతు తడారిపోతుంది, నేను మిమ్మల్ని ఎవరైనా అడుగుతాను, ఒకసారి చదువుదురు. బషీరా గారు మీరు అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మ ఒకసారి. చదవండి. Raven's progressive matrices (RPM). Raven's progressive matrices was developed by
John C. Raven in 1938. It was a non-verbal test of inductive reasoning designed to measure fluid intelligence. It consists of 60 multiple choice items. It can be administered on children from 5 years old to the elderly. The test contains visual geometrical designs with a missing piece, and the task of the test taker is to choose the missing part of the matrix from 6 to 8 given alternatives. Raven constructed three different forms of tests. Three different forms of tests: standard progressive matrices, colored progressive matrices, and advanced progressive matrices. రైట్, థ్యాంక్ యూ బషీర్ గారు. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే, ఇందులో మనకు 60 మల్టిపుల్ చాయిస్ ఐటమ్స్ ఉంటాయి. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనేది నాన్ వర్బల్ టెస్ట్ కిందకి వస్తుంది. తర్వాత ఇందులో మనకు ఏజ్ గ్రూప్ వచ్చేటప్పటికి 5 years చిల్డ్రన్ దగ్గర నుంచి ఓల్డ్ టు ద ఎల్డర్లీ వరకు మనం కండక్ట్ చేయొచ్చు. ఇందులో విజువల్ జియోమెట్రిక్ డిజైన్స్ విత్ ఎ మిస్సింగ్ పీస్, and the task of the test taker is to choose the missing part of the matrix from 6 to 8 given alternatives. సో మనకు క్వశ్చన్లో ఏముంటుందంటే, మీకు విజువల్ క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామ్లో వస్తాయి, మామూలుగా కేవీఎస్ ఎన్విఎస్లో అడుగుతారు మెంటల్ ఎబిలిటీకి వచ్చేటప్పటికి. అందులో ఏముంటుందంటే, నేను ఇక్కడ రాలేకపోతున్నాను, కాకపోతే మీకు ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఏముంటుంది, ఒక ఆరో మార్క్ ఉంటుంది. ఆ ఆరో మార్క్ ఫస్ట్ బాక్స్లో రైట్ సైడ్ ఉంటుంది, సెకండ్ బాక్స్లోకి రైట్ సైడ్లో డౌన్వర్డ్ ఆరో ఉంటుంది, థర్డ్ బాక్స్కి వచ్చేటప్పటికి కింద బాటంలో లెఫ్ట్ సైడ్కి పోతుంది, ఫోర్త్ బాక్స్లో వాడు క్వశ్చన్ మార్క్ ఇస్తాడు, కింద మనకు ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు మనం ఏమంటాం, బాక్స్ చూస్తామా, బాక్స్లో ఆరో డైరెక్షన్స్ చూస్తామా అంటే ఆరో డైరెక్షన్స్ చూసుకుంటూ పోతుంది అనమాట. సో అలా మనకు ఈ రేవెన్స్ టెస్ట్లో మనకు ఉంటుంది. ఇందులో అతను 3 దాన్ని మనకు స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ ఒకటి, కలర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ ఒకటి, అడ్వాన్స్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ ఒకటి అంటూ 3 different forms of tests ని అతను క్రియేట్ చేయడం చేశాడు. దీని ఇట్ కమ్స్ అండర్ గ్రూప్ టెస్ట్స్. ఇందులో మళ్ళీ మనకి ఏమున్నాయి, వర్బల్ టెస్ట్ ఉన్నాయి, నాన్ వర్బల్ టెస్ట్ ఉన్నాయి. ఇంతకుముందే మనం చదువుకున్నాము, వర్బల్ టెస్ట్ ఉంటాయి, నాన్ వర్బల్ టెస్ట్ ఉంటాయని మనం ఇంతకుముందే చదువుకున్నాం కనుక దాని ప్రకారం అంటే ఒకసారి క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి, ఎందుకంటే నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. వర్బల్ టెస్ట్ అండ్ నాన్ వర్బల్ టెస్ట్ కమ్స్ అండర్ విచ్ మెయిన్ కేటగిరీ ఆఫ్ టెస్ట్? వర్బల్ టెస్ట్, నాన్ వర్బల్ టెస్ట్ అనేవి ఏ కేటగిరీ ఆఫ్ టెస్ట్ కిందకి వస్తాయి? 3 రకాలైన టెస్ట్ చెప్పినా కదా. నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ బేస్ చేసుకొని మనకు వినండి సారా గారు, నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ బేస్ చేసుకొని మనకు 2 టెస్ట్లు ఉన్నాయని చెప్పినాను. అందులో ఏముంది, ఒకటి వచ్చేటప్పటికి సింగిల్ ఉంటే ఒక టెస్టు, గ్రూప్ టెస్టు, అవునా, అవి అయిపోయినాయి. మరి వర్బల్ టెస్ట్, నాన్ వర్బల్ టెస్ట్లు ఏ కేటగిరీ కిందకి వస్తాయి? వర్బల్ టెస్ట్, నాన్ వర్బల్ టెస్ట్ ఏ కేటగిరీ కిందకి వస్తాయి? ఆన్సర్ పంపించండి. వర్బల్ టెస్ట్స్ అండ్ నాన్ వర్బల్ టెస్ట్స్ మనకు 3 కేటగిరీలు ఉన్నాయి కదండి స్వామి గారు. ఆ 3 కేటగిరీల్లోనే సబ్ టెస్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. కాదు, చూపిస్తా ఉండండి. టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్కి వచ్చేటప్పటికి బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇండివిజువల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్ వస్తే, వర్బల్, నాన్ వర్బల్ టెస్ట్ వచ్చేటప్పటికి టైప్ ఆఫ్ ఐటమ్స్ యూజ్డ్ ఇన్ ద టెస్ట్ కిందకి వస్తుంది. మనకు 3 బ్రాడ్ కేటగిరీస్ ఉన్నాయి కదా ఇంటెలిజెన్స్ టెస్ట్లో. సో వర్బల్ టెస్ట్, నాన్ వర్బల్ టెస్ట్ వచ్చేది టైప్ ఆఫ్ ఐటమ్స్ యూజ్డ్ కిందకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు టైప్ ఆఫ్ ఐటమ్స్లో ఫస్ట్ వన్ ఏముంది, వర్బల్ టెస్ట్ ఉన్నాయి. వర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఏం చేస్తుంది, వర్బల్ ఇంటెలిజెన్స్ ద ఎబిలిటీ టు యూజ్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ లాంగ్వేజ్ బేస్డ్ రీజనింగ్. అంటే మాట్లాడుతూ ఏదైనా సమస్యని మనం దాన్ని కానీ సరిదిద్దుకోగలిగితే, అలాంటి ఇంటెలిజెన్స్ మనలో ఉంటే దాన్ని టెస్ట్ చేయడానికి వర్బల్ టెస్ట్లు వాడతారు, మనలో ఉందా లేదా అని తెలిసిపోతుంది. వర్బల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద ఎబిలిటీ టు కాంప్రహెండ్ అండ్ సాల్వ్ లాంగ్వేజ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఇనిషియలీ approximately all intelligence tests were based on language only, but later it was realized that such tests are of no use for people who were illiterate. చదువుకోలేని వాళ్ళతో మరి ఎలా టెస్ట్ చేస్తారు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుందా లేదా అన్నప్పుడే నాన్ వర్బల్ టెస్ట్ మనకు వస్తాయన్నమాట. యంగ్ చిల్డ్రన్ who haven't acquired the language abilities
fully and people with special difficulties. To overcome the limitations of these verbal tests, many psychologists came up with a number of non-verbal intelligence tests. సో ఏదైతే వర్బల్ టెస్ట్లో మనం గమనించలేనటువంటి ప్రజ్ఞ ఉంటుందో, ఇంటెలిజెన్స్ ఉంటుందో, దాన్ని కనుక్కోవడానికి కోసం నాన్ వర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ని తయారు చేసినారు. సో నాన్ వర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్లు అంటే సారా గారు చదవండమ్మా మీరు. Non-verbal test. A non-verbal test of intelligence measures one's ability to analyze visual information and solve problems without necessarily using words. Non-verbal tests are also known as performance tests, as they generally require a construction of certain patterns. Some of the famous non-verbal tests are course block design test, cube construction test, and pass along test. Raven's progressive matrices 1938, 1986, 1992, and 1995 is also a well-known non-verbal test, non-verbal intelligence test, which has been discussed in the previous session. రైట్, థ్యాంక్స్ అండి. సో నాన్ వర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఏం మెజర్ చేస్తుంది? వన్స్ ఎబిలిటీ టు అనలైజ్ విజువల్ ఇన్ఫర్మేషన్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ వితౌట్ నెసెసర్లీ యూజింగ్ వర్డ్స్. అంటే ఆ టెస్ట్లో వచ్చేటప్పటికి వాళ్ళకి విజువల్గా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ విజువల్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు అనలైజ్ చేసుకొని, ఇంటర్ప్రిట్ చేసుకొని, వాళ్ళు దానికి ఆన్సర్ చెప్పగలిగినా లేదా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగినా అలాంటి ఇంటెలిజెన్స్ని టెస్ట్ చేయడానికి మనకు నాన్ వర్బల్ టెస్ట్ ఉంటాయి. అందులో రకరకాలైనటువంటి టెస్ట్ పేరు వచ్చేటప్పటికి కోర్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్ ఒకటి ఉంది, క్యూబ్ కన్స్ట్రక్షన్ టెస్ట్ ఒకటి, అండ్ పాస్ అలాంగ్ టెస్ట్ అని ఉంది. తర్వాత రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ ఏదైతే మనం ఇంతకుముందే చదువుకున్నామో అది కూడా ఒక నాన్ వర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ కిందకి వస్తుంది. ఎక్కడ చదువుకున్నాం ఇది? రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ ఇంతకుముందే చదువుకున్నాం కదా, గ్రూప్ టెస్ట్లో వస్తుంది. ఈ గ్రూప్ టెస్ట్తో పాటు ఇది నాన్ వర్బల్ టెస్ట్ కింద కూడా ఇది కేటగిరీలో వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకు మూడో కేటగిరీ టెస్ట్ ఉన్నాయండి, కల్చర్ ఫేర్ టెస్ట్ ఉన్నాయి కదా, బేస్డ్ ఆన్ కల్చర్, తర్వాత కల్చర్ బేస్ కాంతి ఉన్నాయన్నమాట. సో అందులో మళ్ళీ మనకి ఇక్కడ ఏముంది, ఇది చదువుకుంటే చాలా టైం పడుతుంది కనుక నేను చదువుకొని అనలైజ్ చేసుకున్నానో దాన్ని మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఇందులో సమ్ ఆఫ్ ది ఫేమస్ కల్చర్ ఫేర్ టెస్ట్కి వచ్చేటప్పటికి ఏముంది, పోనీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం నాకు కూడా క్లీన్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎవ్రీ కల్చర్ ఈజ్ యునీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ వాల్యూస్, language, expectations, demands, and environmental experiences. A child reared in America will be very different in many respects with a child brought up in Indian suburban area. Due to this reason, in order to assess individual belonging to different cultures, psychologists came up with tests which are free from any culture bias. సమ్ ఆఫ్ ద అంటే కల్చర్ బయాస్ లేకుండా టెస్ట్లు క్రియేట్ చేయాల్సి వచ్చే టెస్ట్లు మనం ఏమంటాము, కల్చర్ ఫెయిర్ టెస్ట్ అంటాం. ఎందుకు? అమెరికాలో పుట్టినటువంటి అబ్బాయికి ఆ యొక్క కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇండియాలో పుట్టి పెరిగిన అబ్బాయికి ఇండియా యొక్క కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కనుక ఏదైనా టెస్ట్ పెట్టినప్పుడు మనం ఆ టెస్ట్లో ఆ కల్చర్ యొక్క ఇంపాక్ట్ ఏదైనా ఉంటే ఆ టెస్ట్లో రిజల్ట్స్ సరిగ్గా రావు. కనుక ఆ టెస్ట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్చర్ని మనం ఇంక్లూడ్ చేయకుండా టెస్ట్ చేసేదాన్ని కల్చర్ ఫెయిర్ టెస్ట్ అని అంటారు. దాన్ని ఇంకొక రకంగా ఏమంటున్నారు, ఫ్రీ ఫ్రమ్ ఎనీ కల్చరల్ బయాసెస్. ఇందులో కొన్ని కల్చర్ ఫెయిర్ టెస్ట్ పేరు వచ్చేటప్పటికి ద కల్చర్ ఫెయిర్ టెస్ట్ క్యాటల్ 1914లో ఉంది. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ గుర్తుపెట్టుకోండి, గ్రూప్ టెస్ట్ కిందకి వస్తుంది, నాన్ వర్బల్ టెస్ట్ కిందకి వస్తుంది, కల్చర్ ఫెయిర్ టెస్ట్ కిందకి కూడా వస్తుంది. నెక్స్ట్ ద లేటర్ ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ స్కేల్ రివైజ్డ్ ఒకటి ఉంది, అండ్ డ్రా ఎ మ్యాన్ టెస్ట్ గుడ్ ఎనఫ్ చేసినాడు. All these and other culturally fair tests are non-verbal in nature. కల్చరలీ ఫెయిర్ టెస్ట్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాన్ వర్బల్ నేచర్ ఉంటాయన్నమాట. ఎందుకంటే పదాలు రాయడం వల్ల ఏమవుతుంది, ఇంగ్లీష్లో క్వశ్చన్ ఇచ్చినాం అనుకోండి, వాడికి పుట్టి పెరిగింది ఇంగ్లీష్లో కనుక మనకు అది ఈజీగా అనిపిస్తుంది, మనకి ఇస్తే మనకు బయాస్ అనిపిస్తుంది, తెలుగులో ఇస్తే బాగుంటుంది కదా అని మనం అనుకుంటాం. కనుక లాంగ్వేజ్ ఫ్రీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకు ఒక టెస్ట్ ఉంది, డ్రా ఎ మ్యాన్ టెస్ట్ ఉంది, దాని గురించి మనం ఒకసారి చదువుకుందాం. ఆయిషా ఒకసారి చదవమ్మా. Draw a man test. This test was developed by Good Enough 1926 in Chile.
Later, it was revised by Goodenough and Harris. Revised by Goodenough and Harris in 1963, known as Goodenough-Harris drawing test. Based on the projective technique, this test requires a test taker, children only, to make 3 pictures on 3 separate papers. They are asked to draw a man, woman, and themselves without giving any further instructions. Interestingly, instead of artistic skills, emphasis is given upon the child's ability to observe accurately and think conceptually. Right. So draw a man test కల్చర్ ఫెయిర్ టెస్ట్ కిందకి వస్తుందన్నమాట. ఇది ఒక నాన్ వర్బల్ టెస్ట్. సో బేస్డ్ ఆన్ ద ప్రొజెక్టివ్ టెక్నిక్ దిస్ టెస్ట్ రిక్వైర్స్ ఎ టెస్ట్ టేకర్, చిల్డ్రన్ ఓన్లీ, టు మేక్ 3 పిక్చర్స్ ఆన్ 3 సెపరేట్ పేపర్స్. 3 పేపర్ల మీద 3 డిఫరెంట్ పిక్చర్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. దే ఆర్ ఆస్క్డ్ టు డ్రా ఎ మ్యాన్, ఉమెన్ అండ్ దెమ్సెల్స్ వితౌట్ గివింగ్ ఎనీ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్. కేవలం ఒకటే, ఒక మనిషి బొమ్మ వేయి, అంటే మగవాని బొమ్మ వేయి, ఒక ఆడామ బొమ్మ వేయి, ఉమెన్ బొమ్మ వేయి, తర్వాత and themselves without giving any further instructions. Interestingly, instead of artistic skill, emphasis is given upon the child's ability to observe accurately and think conceptually. వాడు ఏం వేస్తాడని కాదనమాట, ఎలా ఆలోచిస్తాడు, ఎలా అబ్జర్వ్ చేస్తాడు, దాన్ని డ్రా చేయడం కోసం అనేది టెస్ట్ చేయడమే డ్రా ఎ మ్యాన్ టెస్ట్ కిందకి వస్తుంది. దట్ ఈస్ ఎ కల్చర్ ఫెయిర్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ మనకు దీన్నే మళ్ళీ ఇక్కడ ఇచ్చినాను. ఓకే రైట్. నెక్స్ట్ కల్చర్ బయాస్డ్ టెస్ట్ ఉన్నాయి. ఏమి కల్చర్ బయాస్డ్ టెస్ట్ అంటే, మెనీ సైకాలజిస్ట్ హ్యావ్ అటెంప్టెడ్ టు డెవలప్ కల్చర్ ఫెయిర్ ఇంటెలిజెన్స్ టెస్ట్ బై మేకింగ్ ఇట్ నాన్ వర్బల్ నేచర్. చాలా కష్టం కల్చర్ ఫెయిర్ టెస్ట్ చేయడం, చాలా కష్టం. ఎందుకంటే ఏదో ఒక కల్చర్లో మనం పుట్టి పెరిగింటాం కనుక మన కల్చర్ని అసలు ఏమాత్రం టచ్ చేయకుండా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది చాలా కష్టం కనుక, however it was realized that the impact of culture cannot be eliminated completely from this test even after making it non-verbal completely. So due to this reason only the term culture fair is used in place of culture free tests అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇది టెస్ట్ల గురించి అండి. సో పొద్దున సారా గారు అడిగిన దాని ప్రకారం నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లో నేను ప్రిపేర్ చేసుకొచ్చాను. సారా ఇంకా ఇవి కాకుండా ఏమన్నా మీరు టెస్ట్లు పేర్లు మీకు తెలిసింటే మీరు చెప్పొచ్చు, షేర్ చేసుకోవచ్చు అందరికీ. Yes sir, actually నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ లో there are some more group tests sir. Army Alpha test, Army Beta test, Winter patterns and test. అవన్నీ గ్రూప్ టెస్ట్ కింద వచ్చాయి సార్. బాటియా, డ్రై పర్సన్ టెస్ట్. ఇంటెలిజెన్స్ టెస్ట్ లో 4 types ఆఫ్ టెస్ట్ ఉన్నాయి సార్ యాక్చువల్లీ. బీనే సైమన్ టెస్ట్, స్టాన్ఫర్డ్ బీనే టెస్ట్, ఓటిస్ గామా టెస్ట్, కాల్మన్ ఆండర్సన్ టెస్ట్. ఈ 4 టెస్ట్ అన్ని కలిపి బీనే టెస్ట్ అంటారు సార్. కొంచెం నాకు డౌట్ ఉంది సార్ యాక్చువల్లీ. పేపర్ పెన్సిల్ టెస్ట్ 4 టెస్ట్ ని పేపర్ పెన్సిల్ టెస్ట్, ఇవి యాక్చువల్ పేపర్ పెన్సిల్ టెస్ట్ అని ఎగ్జామ్ లో వచ్చింది సార్. అది ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాం సార్. పేపర్ పెన్సిల్ టెస్ట్ కింద ఏవేవి వస్తాయి, గ్రూప్ టెస్ట్, ఈ 4 ఇంటెలిజెంట్ టెస్ట్ డౌట్ ఉంది సార్ యాక్చువల్లీ. సరేనండి, మీరు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు అది షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో. నాకు ఆన్సర్ తెలిస్తే నేను చెప్తాను, లేదంటే మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా తెలుసుకొని మనం చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్లో కొంతమందికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఉంటుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది. అలా కొంతమందిలో ఎందుకు ఉంటుంది, మిగతా వాళ్ళలో ఎందుకు ఉండదు, అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమి అనేది మనం ఈరోజు చర్చించుకుందాము. The traditional intelligence test could measure only the cognitive aspect of one's mental ability, but many psychologists like Gardner proposed that there are many forms of non-cognitive intelligence that affect our behavior. Non-cognitive intelligence kuda untundi, adi mana behavior ni affect chestundani cheptunnaadu Gardner.
He further noted that one's intelligence quotient or IQ cannot explain cognitive ability fully. కేవలం IQ బేస్ చేసుకుని మనం ఒక మనిషి యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీని పూర్తిగా అర్థం చేసుకోలేం కనుక in the early 19th John Mayer and Peter Salovey introduced and defined one of the most important non-cognitive intelligence. సో ఎవరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని డిఫైన్ చేసింది ఎవరంటే జాన్ మేయర్ అండ్ పీటర్ సాలోవే. వీళ్ళు డిఫైన్ చేస్తున్నారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండర్ నాన్ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఈఐ ఇన్ ద హ్యాండ్ బుక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ 2000 సంవత్సరంలో రాసినటువంటి దాన్ని దే డిఫైన్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని మొట్టమొదటిసారి డిఫైన్ చేసింది జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవే ఇన్ దేర్ బుక్ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే దాంట్లో దే డిఫైన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మరి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమి? ఇక్కడ మీకు కింద ఇచ్చిన చూడండి, ద ఎబిలిటీ టు పర్సీవ్ అండ్ ఎక్స్ప్రెస్ ఎమోషన్, assimilate emotion in thought, understand and reason with emotion and regulate emotion in the self and others. ఇది డెఫినేషన్. దీన్ని ఎక్స్ప్లెయిన్ తెలుగులో నాకు కూడా కాదు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు తమ యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకొని దాన్ని తగు వాళ్ళల్లో ఉపయోగించుకుంటారు. తర్వాత ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలో అప్పుడు కంట్రోల్ చేసుకుంటారు, ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలో దాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ ఎబిలిటీ మొత్తాన్ని వాళ్ళు వాడుకోగలిగితే దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఉంటున్నారు. ద ఎబిలిటీ టు పర్సీవ్ అండ్ ఎక్స్ప్రెస్ ఎమోషన్, అసిమిలేట్ ఎమోషన్ ఇన్ థాట్, అండర్స్టాండ్ అండ్ రీజన్ విత్ ఎమోషన్ అండ్ రెగ్యులేట్ ఎమోషన్ ఇన్ ద సెల్ఫ్ అండ్ అదర్స్. ఇది డెఫినేషన్. ఇచ్చింది ఎవరు? జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవే ఇచ్చినారు. నెక్స్ట్, మేయర్ అండ్ సలోవే ప్రపోజ్డ్ అండ్ ఇంటిగ్రేటివ్ మోడల్ అప్రోచ్ టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఒక ఇంటిగ్రేటివ్ మోడల్ని తీసుకొచ్చినారు. అందులో వాళ్ళు 4 ఎబిలిటీస్ గురించి మాట్లాడినారు. మొదటిది వచ్చి పర్సీవింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్. ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు ఐడెంటిఫై అండ్ ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ ఇన్ వన్స్ అండ్ అదర్స్ ఫిజికల్ స్టేజ్, ఫీలింగ్స్ అండ్ థాట్స్. అంటే మన యొక్క ఆలోచనల్ని, అభిప్రాయాల్ని, మన ఎమోషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే దాన్ని పర్సీవింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్ ఎబిలిటీ కిందకి వస్తుంది. ఫీలింగ్స్ అండ్ థాట్స్. సెకండ్, అసిమిలేటింగ్ ఎమోషన్ ఇన్ థాట్. అంటే the ability to use emotions to facilitate cognitive activities like thinking and problem solving. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ కావాలంటే చెప్తాను మీకు. ఇప్పుడు మనల్ని ఎవరన్నా పొగుడుతారనుకుందాం లేదా విమర్శిస్తారనుకుందాం. ఎదుటివాడు పొగిడితే మునగచెక్కెక్కడము, ఎవడన్నా తిడితే అక్కడి నుంచి కింద పడిపోవడము చేస్తామనుకోండి. అప్పుడు మన మీద మనకు దాన్ని ఏమంటారు, సరైనటువంటి జడ్జిమెంట్ లేకపోతుంది అనమాట. అంటే ఎవరన్నా మనం పొగిడినప్పుడు కూడా మనం ఆలోచించుకుంటాం, సరిగ్గా నిజంగా రైట్ అప్రిసియేషనా, ఫాల్స్ అప్రిసియేషనా. క్రిటిసిజం కూడా ఉందనుకోండి, రైట్ క్రిటిసిజమా, ఫాల్స్ క్రిటిసిజమా. సో ఇలా ఆలోచించగలిగే శక్తి మనలో ఎలా ఉంటుందంటే దట్ ఈస్ ఆల్సో అన్ ఎబిలిటీ టు యూజ్ ఎమోషన్స్ టు ఫెసిలిటేట్ కాగ్నిటివ్ యాక్టివిటీస్ లైక్ థింకింగ్ and problem solving. Next, to understanding and analyzing emotions, ability to understand the language of emotions. So emotions లాంగ్వేజ్ ఉంటుంది, నేను అర్థం చేసుకోండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు నాకు జనరల్గా కూడా ఆన్సర్ చెప్పొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్? ఫీలింగ్స్కి ఎమోషన్స్కి ఏమి తేడా? టెక్స్ట్ పెట్టండి, లేదంటే మనం డిస్కషన్లో చాలా టైం వేస్ట్ అయిపోతుంది. వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఫీలింగ్ అండ్ అండ్ ఎమోషన్? ఫీలింగ్కి ఎమోషన్కి ఏం తేడా ఉందో చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి వచ్చేటప్పటికి ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎమోషన్కి వస్తుంది. నెక్స్ట్, రెగ్యులేషన్ ఆఫ్ ఎమోషన్స్, ద ఎబిలిటీ టు రెగ్యులేట్ వన్స్ అండ్ అదర్స్ ఎమోషన్స్ టు అచీవ్ గ్రేటర్ గోల్స్. అంటే మన ఎమోషన్స్ని కూడా మనం టేమ్ చేసుకొని, అంటే దాన్ని ఏమంటారు, ఒక వైల్డ్ హార్స్ ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. మనం హ్యూమన్ ఇస్ బండల్ ఆఫ్ ఎమోషన్స్ కనుక అలాంటి ఎమోషన్స్లో ఉచ్చులో మనం పడుకోకుండా వాటిని చిక్కు విడిపించుకుంటూ ఒక్కొక్క దాన్ని టేమ్ చేసుకుంటూ, రెగ్యులేట్ చేసుకుంటూ మన జీవితాన్ని మనం ముందుకు నడిపించుకోకపోగలడం. తర్వాత అవతల వాళ్ళ ఎమోషన్స్ కూడా అర్థం చేసుకుని వాళ్ళని కూడా సరిగ్గా ఒక దారిలోకి, వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసి ఒక దారిలోకి తీసుకురాగలిగే దాన్ని రెగ్యులేషన్ ఆఫ్ ఎమోషన్స్ అంటారు. ఫీలింగ్స్కి ఎమోషన్స్కి తేడా చెప్పండి. తర్వాత చాలా ఉంది, దీని అయితే జనరల్ టాపిక్ ఏంటంటే చాలాసేపు మాట్లాడవచ్చు, కానీ ఎగ్జామినేషన్లో రాదు. ఫీలింగ్కి ఎమోషన్ క్వశ్చన్ అడగరు మీకు. బట్ దెర్ ఈస్ ఎ సటిల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ ఫీలింగ్ అండ్ అన్ ఎమోషన్.
మనం చాలా ఎమోషనల్ అయిపోయినాం రా అంటాం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు. ఏదైనా జరిగిందనుకోండి, ఎవరికైనా కష్టం వచ్చిందనుకోండి, చాలా ఎమోషనల్ అయిపోయినాను రా ఈరోజు, తట్టుకోలేకపోయినాను అని మనం అంటాం. కానీ ఎవరికన్నా మనం ఏదైనా ప్రపోజ్ చేస్తున్నప్పుడు లేకపోతే ఎవరితోనా మనం షేర్ చేసుకుంటున్నప్పుడు మాత్రమే అంటాం అనమాట, నా ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకోవడం లేదు అంటారనమాట. కనుక ఎమోషనల్ అనేది డిఫరెంట్, ఫీలింగ్స్ అనేది కానీ చాలా వరకు సిమిలరే, కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట. అది మళ్ళీ కాబట్టి ఎప్పుడైనా మాట్లాడుకుందాంలేండి. సో నా ఫీలింగ్స్ కూడా మీరు అర్థం చేసుకోండి, మీ ఎమోషన్స్ నేను అర్థం చేసుకుంటా. రైట్, కాన్షియస్ అన్కాన్షియస్. ఓకేనండి. సో గోల్డ్మెన్స్ మోడల్ ప్రకారము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కంప్రైజ్డ్ ఆఫ్ ద 5 ఎబిలిటీస్. వీళ్ళు గోల్డ్మెన్ చెప్పిన మోడల్ ప్రకారము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనకు 5 ఎబిలిటీస్తో కన్సిడర్ చేస్తుంది అనమాట. అందులో ఫస్ట్ వచ్చేటప్పుడు నోయింగ్ వన్స్ ఎమోషన్స్, అంటే మన యొక్క ఎమోషన్స్ని మనం గుర్తించగలడం. మేనేజింగ్ ఎమోషన్స్, మనకు కలుగుతున్న ఎమోషన్స్ని మనం ఏం చేస్తా అంటాము, మేనేజ్ చేసుకోగలిగితే మన జీవితం సాఫీగా గడిచిపోతుంది. అలా కాకపోతే ఎమోషన్సే మన జీవితాన్ని మేనేజ్ చేస్తాయి. నెక్స్ట్ మోటివేటింగ్ వన్ సెల్ఫ్, రికగ్నైజింగ్ ఎమోషన్స్ ఇన్ అదర్స్, అవతల వాళ్ళలో కలుగుతున్నటువంటి ఎమోషన్స్ని కూడా మనం అర్థం చేసుకోగలడం, గుర్తించగలడం. అండ్ హ్యాండ్లింగ్ రిలేషన్షిప్స్, ఎందుకు మన రిలేషన్షిప్స్లో చాలా వరకు మనం గొడవలు పడుతుంటాం, ఎందుకు ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోతుంటామంటే ఈ యొక్క ఎమోషన్స్ అవుట్ బస్ట్ అయినప్పుడు అవతల వాడు చెప్తున్న దాన్ని మనం నిదానంగా సావధానంగా విని అర్థం చేసుకుంటే వాడు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉందని అర్థమవుతుంది. అలా అర్థం చేసుకునే శక్తి లేకపోయినప్పుడు అవతల వాళ్ళు చెప్పిందంతా కూడా చెత్త అని మనకు అనిపిస్తుంది. కనుక జనరల్ టాపిక్ వద్దులేండి, మనం క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాము. సో గోల్డ్మెన్ మోడల్ ప్రకారము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కంప్రైజ్డ్ ఆఫ్ 5 ఎబిలిటీస్ ఉంటాయి. నోయింగ్ వన్స్ ఎమోషన్స్, మేనేజింగ్ ఎమోషన్స్, మోటివేటింగ్ వన్ సెల్ఫ్, రీకగ్నైజింగ్ ఎమోషన్స్ ఇన్ అదర్స్ అండ్ హ్యాండ్లింగ్ రిలేషన్షిప్స్. ఈ మొత్తం 5 ఎబిలిటీస్ ఉంటాయండి గోల్డ్మెన్ మోడల్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ సోషల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఏమి సోషల్ ఇంటెలిజెన్స్ అంటే ఇది కూడా నాన్ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనమాట. Thorndike was the first psychologist to use this term to describe the skill of understanding and managing other people wisely. ఇది చాలా కష్టమైన ఇంటెలిజెన్స్ అండి. సోషల్ ఇంటెలిజెన్స్ అనేది అంత ఈజీగా సాధ్యమేది కాదనమాట. ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని చాకచక్యంగా మన వైపు తిప్పుకుంటూ వాళ్ళని మేనేజ్ చేస్తూ చేయించాల్సిన పనులు చేయించుకోవడం అనేది సోషల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది. చాలామంది మనం ఏమనుకుంటామంటే, అంటే నాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే అందరికీ దూరంగా ఉంటూ ఏదో చదువుకుంటూ ఏదో పాఠాలు చెప్పుకుంటూ ఏదో మన పని మనం చేసుకుని వెళ్ళిపోతే చాలా అనుకునే వాళ్ళు చాలామంది నాలాంటి వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఏం చేస్తారు, 10 మందిలో కలిసి ఆ 10 మందితో మాట్లాడుతూ వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళని మేనేజ్ చేస్తూ వీళ్ళకి అనుగుణంగా వాళ్ళ చేత పనులు చేయించుకుంటారు అనమాట. సోషల్ ఇంటెలిజెన్స్ అనేది దాని కిందికి వస్తుంది. చాలా తక్కువ మందిలో ఉంటుంది సోషల్ ఇంటెలిజెన్స్. ఈ సోషల్ ఇంటెలిజెన్స్ ఎవరికైతే చాలా బాగా ఉంటుందో దే కెన్ బికమ్ గుడ్ లీడర్స్ ఇన్ దేర్ లైఫ్. అంటే ఎవరికైతే సోషల్ ఇంటెలిజెన్స్ చాలా ఉంటుందో దే కెన్ బికమ్ గుడ్ లీడర్స్ అనమాట. ఎవరికైతే సోషల్ ఇంటెలిజెన్స్ లేకుండా పుస్తకాలు చదువుకొని ఎగ్జామ్లు రాసేసి అడ్మినిస్ట్రేటర్లు అయిపోతారో వాళ్ళు బాస్ అవుతారు కానీ లీడర్ కాలేరనమాట. సో లీడర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ డొమైన్. లీడర్షిప్ ఈజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ డొమైన్ బీయింగ్ ఎ బాస్. బాస్ కావడం ఈజీ, ఎగ్జామ్ రాసుకొని ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినారనుకోండి, ఏదో 100కి 60 మార్కులు 70 మార్కుల మధ్యలో వస్తే వాళ్ళకు ఒక అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ వస్తుంది. దే బికమ్ ఏ బాస్. దే హ్యావ్ ఎ పవర్ టు అథారిటీగా మాట్లాడుతూ పనులు చేపిస్తారు. కానీ అండర్స్టాండింగ్ ఇదేముంది, డిస్క్రైబింగ్ స్కిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ మేనేజింగ్ అదర్ పీపుల్ వైజ్లీ అనేది మాత్రం లీడర్షిప్ క్వాలిటీస్లో ఉంటుంది. సోషల్ ఇంటెలిజెన్స్ చాలా తక్కువ మంది ఉంటుంది కనుక మనకు చాలా తక్కువ మంది రియల్ లీడర్స్ కనిపిస్తారు. గోల్డ్మెన్ హ్యాస్ డిఫైన్డ్ సోషల్ ఇంటెలిజెన్స్ యాజ్ బీయింగ్ ఇంటెలిజెంట్ నాట్ జస్ట్ అబౌట్ అవర్ రిలేషన్షిప్స్ బట్ ఆల్సో ఇన్ దెమ్. అకార్డింగ్ టు మేరీ, చదువుకోండి, ఇదంతా చదువుకోండి, ఇంకా దీంట్లో ఏముందో ఒకసారి చూస్తాను. 2 టర్మ్స్ డిఫైన్ చేసినాడు అతను. He further pointed out that in the theory of intelligence, Gardner's conceptualization of personal intelligence is also a combination of intrapersonal emotional intelligence and interpersonal social intelligence. మార్నింగ్ చదువుకున్నాం కదా మనం గార్డ్నర్స్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో. సో 2 కంప్లీట్ చేసినాడు. SI అండ్ EI అని తీసుకొచ్చినాడు, సోషల్ ఇంటెలిజెన్స్ and emotional intelligence. He named this new construct as emotional social intelligence. రెండింటిని కలిపేసి తీసుకొచ్చినాడు, అంటే ESI అని తీసుకొచ్చినాడు, ఎమోషనల్
సోషియల్ ఇంటెలిజెన్స్. సో ఇది చాలా, ఇంతకంటే చెప్పుకోవడం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టైం వేస్ట్ చేసినట్లు అవుతుంది. ఈరోజు లాస్ట్ టాపిక్ 8-3 నిమిషాలు అయింది. ఇంకొక 5-10 నిమిషాల్లో మీకు ఈ టాపిక్ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. క్రియేటివిటీ తెలుగులో ఏమంటారండి? క్రియేటివిటీని టైప్ చేయండి. వాట్ డు యు మీన్ బై క్రియేటివిటీ ఇన్ తెలుగు? సృజనాత్మకత. సృజనాత్మకత. అవునండి, సృజనాత్మకత. సృజనాత్మకతకి ఇంటెలిజెన్స్కి చాలా సంబంధం ఉందంటూ మనం అనుకునే వాళ్ళము. కానీ లేటర్ స్టేజెస్లో వచ్చినటువంటి థియరీస్, లేటర్ స్టేజెస్లో సైకాలజిస్టు చేసినటువంటి ప్రయోగాల వల్ల అర్థమైంది ఏముందంటే క్రియేటివిటీకి ఇంటెలిజెన్స్కి పెద్దగా సంబంధం ఉండకపోవచ్చు, రెండు వేరే వేరే డొమైన్స్ అని అర్థమైంది. ఏముంది? దెర్ వాజ్ అ టైమ్ when people thought creativity was related to intelligence, especially abstract intelligence. Studies have shown that there is no substantial relationship between intelligence and creativity. ప్రజ్ఞకి తర్వాత క్రియేటివిటీకి ఏమన్నారు? క్రియేటివిటీ అంటే తెలుగులో ఇంతకుముందు అన్నారు కదా సృజనాత్మకత. ప్రజ్ఞకి సృజనాత్మకతకి ఏమి పెద్దగా సంబంధం ఉండకపోవచ్చు అని అంటున్నారు. అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ డిఫైన్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఇంటెలిజెన్స్ టెస్ట్ డస్ నాట్ మెజర్ క్రియేటివిటీ. ఏవైతే ఇంటెలిజెన్స్ టెస్ట్ ఉన్నాయో అవి క్రియేటివిటీని మెజర్ చేయలేవు. ఏవైతే మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టెస్ట్లు ఏవి ఉంటాయో అవి కూడా దీన్ని క్రియేటివిటీ టెస్ట్ చేయలేవు. కనుక క్రియేటివిటీని టెస్ట్ చేయడం కోసం మళ్ళీ మనకు సపరేట్గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇవంతా ఎందుకు నేర్చుకుంటున్నాము? ఒకటి ఏపీడిఎస్సిలో ఇచ్చినటువంటి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్కులకు 5 మార్కులు తెచ్చుకోవడము, తర్వాత ఉద్యోగం వచ్చి స్కూల్లోకి వెళ్ళి క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ఒక టీచర్గా మీరు సక్సెస్ఫుల్గా ఒక మంచి టీచర్గా మీరు గుర్తింపు తెచ్చుకోవడం కోసం. సో ఇంటెలిజెన్స్ టెస్ట్ డు నాట్ మెజర్ క్రియేటివిటీ. ఇట్ వాజ్ గుల్ఫోర్డ్ హూ ఐడెంటిఫైడ్ 2 types ఆఫ్ థింకింగ్. గుల్ఫోర్డ్ అనే అతను 2 రకాలైనటువంటి థింకింగ్ ఉంటుందంటూ ఐడెంటిఫై చేస్తున్నాడు. ఫస్ట్ వచ్చి కన్వర్జెంట్ థింకింగ్ అండ్ డైవర్జెంట్ థింకింగ్. రాసుకోండి, కన్వర్జెంట్ థింకింగ్ అండ్ డైవర్జెంట్ థింకింగ్. కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఏమి? ఈజ్ అ ప్రాసెస్ వేర్ an individual is in search of a specific solution to a problem. ఇక్కడ నేను కర్సర్ మూవ్ చేస్తున్నాను. కన్వర్జెంట్ థింకింగ్ ఈజ్ అ ప్రాసెస్ వేర్ an individual is in search of a specific solution to a problem. ఒక ప్రాబ్లం ఉంది, దానికి ఒక స్పెసిఫిక్ సొల్యూషన్ కోసం ఏదైతే ఆలోచన చేస్తాడో ప్రాసెస్ ఉంటుందో అలాంటి ఆలోచన విధానాన్ని కన్వర్జెంట్ థింకింగ్ అని అంటారు అనమాట. కావాలంటే నేను చూపిస్తాను, స్క్రీన్ లాక్ కాకుంటే. కన్వర్జెంట్ అంటే 2 కలుస్తుంటాయి, ఇట్లా కన్వర్జెంట్ థింకింగ్ అనమాట. ఒక చోట కలిసి ఒక దానికి ఆన్సర్ వస్తుంది. డైవర్జెంట్ థింకింగ్ అంటే ఇట్లా విడిపోతూ ఉంటుంది, రకరకాలుగా పద్ధతిలో విడిపోతూ ఉంటుంది అనమాట పైకి. సో డైవర్జెంట్ థింకింగ్ అన్ ఇండివిజువల్ ఫైండ్స్ సెవరల్ సొల్యూషన్స్ టు ఎ ప్రాబ్లం. అంటే ఏముంది? రకరకాలటువంటి సొల్యూషన్స్ని కనుక్కోవడానికి ట్రై చేస్తాడు డైవర్జెంట్ థింకింగ్లో. ఏదైతే కన్వర్జెంట్ థింకింగ్ ఉందో అందులో ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి ఒక స్పెసిఫిక్ సొల్యూషన్ కోసం మాత్రమే ట్రై చేస్తాడు. సో కన్వర్జెంట్ థింకింగ్ a number of solutions. Convergent thinking is a process where an individual is in search of a specific solution to problem. On the other hand, in divergent thinking, an individual finds several solutions to a problem. డైవర్జెంట్ థింకింగ్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్ లీడ్స్ టు క్రియేటివిటీ. అంటే ఎవరికైతే డైవర్జెంట్ థింకింగ్ ఉంటుందో దానివల్ల ఏమవుతుంది? అది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్ అనమాట. అంటే ఇలా రకరకాలుగా ఆలోచించడం వల్ల వాళ్ళలో ఏం జరుగుతుందంటే ఇట్ లీడ్స్ టు క్రియేటివిటీ. సో క్రియేటివిటీ ఎలా వస్తుందంటే because it is about divergent thinking, and divergent thinking is based on imagination and it leads to క్రియేటివిటీ. సో ఎవరిలో అయితే సృజనాత్మకత ఉంటుందో వాళ్ళల్లో డైవర్జెంట్ థింకింగ్ అనేది ఉంటుంది. ఆ డైవర్జెంట్ థింకింగ్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్. సో ఇది మీకు క్రియేటివిటీ యొక్క మినిమం కాన్సెప్ట్ క్లారిఫికేషన్. నెక్స్ట్, అకార్డింగ్ టు టొరెన్స్, క్రియేటివిటీ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై స్పాంటేనిటీ, ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ, ఒరిజినాలిటీ అండ్ ఫ్లూయెన్స్. 5 ఉన్నాయి, రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. క్వశ్చన్ వస్తుంది, అకార్డింగ్ టు టొరెన్స్ క్రియేటివిటీ ఇస్ క్యారెక్టర్డ్ బై విచ్ వన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ టొరెన్స్ క్రియేటివిటీ అని వచ్చింది అనుకోండి. కనుక జాగ్రత్తగా రాసుకోండి. టొరెన్స్ క్రియేటివిటీలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్లో 5 ఉన్నాయి. స్పాంటేనిటీ, ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ, ఒరిజినాలిటీ and fluency. These are the 5 characters of Torrance creativity.
He advocated some measures to be employed by the teacher to foster creativity in the చిల్డ్రన్ అంటే పిల్లల్లో సృజనాత్మకతని పెంచడం కోసము మనం కొన్ని స్టెప్స్ తీసుకోవాలంటూ చెప్తున్నాడు. అందులో మొదటిది ట్రీట్ దేర్ క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్. ఎవరన్నా పిల్లలు క్వశ్చన్స్ అడిగినప్పుడు దాన్ని మనం మర్యాదగా వాళ్ళది క్వశ్చన్లు అడిగిన దానికి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ ట్రీట్ అన్యూజువల్ ఇమాజినేటివ్ ఐడియాస్ విత్ రెస్పెక్ట్. కొంతమంది పిల్లలు విచిత్రమైనటువంటి సమాధానాలు చెప్తారనమాట, దాన్ని కూడా మనము రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే వారి బుర్రలో అలాంటి ఆలోచన వచ్చింది. నెక్స్ట్ షో స్టూడెంట్స్ దట్ దేర్ ఐడియాస్ హ్యావ్ వాల్యూస్. పిల్లలు ఏదైనా ఒక దాన్ని ఐడియా చెప్తే దానికి మనం విలువిస్తున్నామంటూ వాళ్ళకి చూపించాలి, అంటే ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళ ఐడియాని. నెక్స్ట్ గివ్ ఆపర్చునిటీస్ ఫర్ ప్రాక్టీస్. ఒకసారి ఫెయిల్ అయితేనే తిట్టకూడదు అనమాట, వాళ్ళ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తూ ఏదన్నా వాళ్ళు రియల్ ప్రోడక్ట్ తయారు చేస్తున్నప్పుడు అందులో ఆపర్చునిటీస్ మనం ఇవ్వాలి వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఎంకరేజ్ సెల్ఫ్ ఇనిషియేటెడ్ లెర్నింగ్. వాళ్ళంతకు వాళ్ళే స్వయంగా నేర్చుకోవడానికి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇది అకార్డింగ్ టు టోరెన్స్ క్రియేటివిటీలో ఉన్నటువంటి 5 క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి, తర్వాత పిల్లల్ని మనం ఎలా క్రియేటివిటీ వైపు మొగ్గు చూపించాలి. నెక్స్ట్ ఇందులో మనకు స్టేజెస్ ఉన్నాయండి. స్టేజెస్ కరెక్ట్ కదా, స్టేజెస్ కరెక్ట్. మనకు క్రియేటివిటీలో స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ప్రిపరేషన్, సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి ఇంక్యుబేషన్, థర్డ్ స్టేజ్ వచ్చేటప్పటికి ఇల్యూమినేషన్, ఫోర్త్ స్టేజ్ వచ్చేటప్పటికి వెరిఫికేషన్. ఈ 4 స్టేజెస్ ఉన్నాయండి. ఇంకొకసారి చెప్తాను, రాసుకోండి. ద ఫోర్ కదా, 1 2 3 4 దశలు, 4 స్టేజెస్ ఉన్నాయి మనకు క్రియేటివిటీలో, సృజనాత్మకతలో 4 దశలు ఉన్నాయి. అందులో మొదటి దశ వచ్చేటప్పటికి ప్రిపరేషన్, రెండో దశ ఇన్క్యుబేషన్, మూడో దశ ఇల్యూమినేషన్, 4వది వచ్చేటప్పటికి వెరిఫికేషన్. ఈ 4 స్టేజెస్ ఉన్నాయి. మరి ఇవి ఏమి, ఇన్క్యుబేషన్ అంటే ఏమి, తర్వాత ప్రిపరేషన్ అంటే ఏమి ఒకసారి చూద్దాం. చక్రవర్తి గారు చదవండి, ప్రిపరేషన్ చదవండి ఒకసారి. The problem is defined and explained. It is an orientation to the problem and involves purposeful study, discussion with others, and acquisition of data. Relevant data are collected. The plan of action is formulated. Creative work is largely the result of diligence. Systematic hard work, aspiration leads to inspiration. No creative person of great Indians reports that he has reached the peak effortlessly. సో ప్రిపరేషన్, థ్యాంక్స్ అండి చక్రవర్తి గారు. ప్రిపరేషన్లో ఏముంది, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు అనమాట. అంటే ఆ సమస్యకి ఎలా మనం సాల్వ్ చేయాలి. ఇట్ ఇన్వాల్వ్స్ పర్పస్ఫుల్ స్టడీ, డిస్కషన్ విత్ అదర్స్ అండ్ అక్విజిషన్ ఆఫ్ డేటా. వాళ్ళకి ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయలేక తెలియకపోతే వాళ్ళు ఏం చేస్తారు, చదువుకుంటారు ఎలా దాన్ని సాల్వ్ చేయాలని, తర్వాత మిగతా వాళ్ళు తనకంటే మెరుగైన వాళ్ళతో దాన్ని డిస్కస్ చేసుకుంటారు, కావాల్సినటువంటి డేటాను వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఫార్ములేటెడ్. ఎలా చేస్తే ఆ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయొచ్చు, లేదా ఎలా చేస్తే దీన్ని మనం కొత్తగా చేయొచ్చు అని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. క్రియేటివ్ వర్క్ ఈజ్ లార్జ్లీ రిజల్ట్ ఆఫ్ డెలిజెన్స్. అంటే ఏమిటి, సిస్టమాటిక్ హార్డ్ వర్క్ అనమాట. సో ఇప్పుడు మనం ఎంతన్నా మాట్లాడండి, మీరందరూ ఈ క్లాస్లో ఎంతమంది అయితే అటెండ్ అవుతున్నారో ఆన్లైన్ క్లాసులు, యూట్యూబ్లో అయితే ఎవరైతే చూస్తున్నారో, మీ అందరికీ కూడా ఏపీడిఎస్లో ఉద్యోగం రావాలనే ఒక ఆశతోనే మీరు క్లాసెస్ అటెండ్ అవుతుంటారు, చదువుకుంటుంటారు. ఈ క్లాస్ కావచ్చు, ఏ క్లాస్ అయినా కావచ్చు, మీరందరూ చేస్తుంది ఒకటే అనమాట. కాకపోతే ఎందుకు కొంతమందికి మాత్రమే ఎక్కువ మార్కులు వస్తుంటాయి, ఎందుకు కొంతమందికి మాత్రమే ఉద్యోగం వస్తుందంటే అక్కడ ఏముందంటే సిస్టమాటిక్ హార్డ్ వర్క్ వాళ్ళు చేస్తారు. అంటే ఏపీడిఎస్సిలో ఉద్యోగం తెచ్చుకోవాలంటే అది ఒక ప్రాబ్లం అన్నప్పుడు దాన్ని ఎలా చేస్తే, ఎలా చదివితే దాన్ని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఉద్యోగం తెచ్చుకుంటాము అన్నప్పుడు మనము పర్పస్ఫుల్ స్టడీ ఉంటుంది, డిస్కషన్ విత్ అదర్స్ ఉంటుంది, అక్విజిషన్ ఆఫ్ డేటాతో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది సిస్టమాటిక్ హార్డ్ వర్క్ అనమాట. మీరు ఎంతమంది చాలా క్రియేటివ్ వాళ్ళు, గ్రేట్ క్రియేటివ్స్ అని ఏదైనా మనం అంటాము, క్రియేటర్స్ అంటామో, వాళ్ళలో చాలా మంది కాదనమాట, 100% ఎవరికైతే క్రియేటివిటీ ఉంటుందో దే డూ ఏ సిస్టమాటిక్ హార్డ్ వర్క్ అనమాట. సో
ఏదైతే మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్రియేటివిటీ ఉందో, ప్రాబ్లం అనాలిసిస్ చేసుకొని అర్థం చేసుకొని డేటా కలెక్ట్ చేసుకొని దాన్ని ఒక సిస్టమేటిక్ హార్డ్వేర్ రూపంలో మొదలు పెడతారో అలాంటి ఫస్ట్ స్టేజ్ని, మొదటి దశని ప్రిపరేషన్లో వస్తుంది క్రియేటివిటీలో. రెండో దశ వచ్చేటప్పటికి ఏముంది మనకు ఇన్క్యుబేషన్ ఉందన్నమాట. సో ఇన్క్యుబేషన్ అంటే ఏముంది, దిస్ ఈస్ మామూలు ఇంక్యుబేషన్ అంటే తెలుగులో మనకు అర్థం తెలిసిపోతే అది తెలిసిపోతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి. దిస్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద అబ్సెన్స్ ఆఫ్ overt behavior. No new knowledge or experience is added to the existing stock. There is no external stimulation. It is a state of rest or equilibrium. The mind is at ease in a relaxed position. No hurry or compulsion. Hurry and compulsion are fatal to creativity, resulting in abortion of creative ability. ఒకసారి ప్రాబ్లం అనలైజ్ చేసి ఏమి చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అర్థమైన తర్వాత ఇంకేముంది, ప్రశాంతంగా ఆ ప్రాబ్లం సాల్వ్ ఎలా చేసుకుంటూ పోవాలో హార్డ్ వర్క్ బేస్ చేసుకొని ముందుకు పోతాంటామే ఆ స్టేజ్, దాన్ని ఇన్క్యుబేషన్ స్టేజ్ అంటారు. అందులో ఎక్కడ టెన్షన్స్ ఉండవు, ఎలాంటి వాళ్ళకి దాన్ని ఏమంటారు, హర్రీ ఉండదు, బర్రీ ఉండదు, తర్వాత యాంగ్జైటీ ఉండదు, స్ట్రెస్ ఉండదు, ఇది రిలాక్స్డ్ పొజిషన్. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లోనే మనకి ఏమైపోయింది, ప్రిపరేషన్ స్టేజ్లోనే ఆ సమస్యను ఎలా సాల్వ్ చేయాలని ఒక ప్లాన్ వేసుకున్నాం. ఇక నెక్స్ట్ రిలాక్స్డ్గా ఆ సమస్య సాల్వేషన్ని మనము ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోతాం. ఆ సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి ఇన్క్యుబేషన్ అని అంటారు. ఫస్ట్ ప్రిపరేషన్, సెకండ్ ఇన్క్యుబేషన్, మూడోది వచ్చేటప్పటికి ఇల్యూమినేషన్. ఆ పదాలు తెలుగులో అర్థం వస్తే మీకు తెలిసిపోతుంది. ఇన్క్యుబేషన్ లీడ్స్ టు ఇల్యూమినేషన్. దేర్ ఇస్ ఎ సడన్ అపియరెన్స్ ఆఫ్ సొల్యూషన్ యాజ్ ఎ బ్రెయిన్ వేవ్ ఫ్లాష్, ఎ లైటనింగ్ యాజ్ ఇన్ లెర్నింగ్ బై ఇన్సైట్. ఒక ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నాము, ఆ సమస్య ఎలా సాల్వ్ చేయాలో చదువుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము, మాట్లాడుతున్నాము, అర్థమవుతా ఉంది, మనం అర్థం చేసుకుంటున్నాము, రిలాక్స్గా అయిపోతున్నాం. ఓకే, ఈ ప్రాబ్లం ఇలా సొల్యూషన్ వస్తుందా అని ఆలోచిస్తూ డైవర్జెంట్ థింకింగ్లో ఉన్నప్పుడు సడన్గా ఫ్లాష్ లాగా ఆన్సర్ ఒకటి మనకు బయటకు వస్తుంది అనమాట. ఆ బయటకు వచ్చినటువంటి స్టేజ్ను మనం ఇల్యూమినేషన్ అంటాము. There is a sudden appearance of solution as a brain wave flash, a lightning as in learning by insight. ఎక్కడి నుంచి వస్తుందంటే లోపల నుంచే, మేధస్సులో నుంచో మెదడులో నుంచే వస్తుంది అనమాట. ఆ యొక్క థర్డ్ స్టేజ్ని ఇల్యూమినేషన్ స్టేజ్ అని అంటారు. ఇప్పుడు నాలుగో స్టేజ్లో ఏముంది మనకు క్రియేటివిటీలో, వెరిఫికేషన్. తెలుగులో పదం అర్థమైపోతే మీకు ఆన్సర్ అర్థమైపోతుంది. వెరిఫికేషన్లో ఏముంది, ద ఇండివిజువల్ కన్సర్న్ డిటర్మైన్స్ వెదర్ ద సొల్యూషన్ దట్ అక్కర్డ్ టు హిమ్ ఈజ్ ద రైట్ వన్ ఆర్ వెదర్ ఇట్ రిక్వైర్స్ ఎనీ మోడిఫికేషన్ ఆర్ ఇంప్రూవ్మెంట్. తనకు వచ్చినటువంటి సమస్యని పరిష్కరించడం కోసం ప్లానింగ్ వేసుకున్నాడు ప్రిపరేషన్లో, తర్వాత ఇన్క్యుబేషన్లో దాని గురించి ఆలోచిస్తున్నాడు, ఎలా చేస్తే ఏం చేస్తే ఎలా సమస్య సాల్వ్ అవుతుంది అంటూ ప్రశాంతంగా ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఏమైంది, ఇన్క్యుబేషన్ నుంచి సడన్గా ఇల్యూమినేషన్లోకి రావడం జరిగింది. ఇల్యూమినేషన్లో ఆ సమస్యకి అతనికి ఒక ఆన్సరు, ఒక సొల్యూషన్ చడుక్కున తట్టిందనమాట బుర్రలో. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు, వెరిఫై చేసుకుంటున్నాడు ఆ సొల్యూషను నిజంగా కరెక్ట్గా సమస్యను సాల్వ్ చేస్తుందా, లేకపోతే మళ్ళీ ఇంకా ఏమైనా దీని గురించి నేను మోడిఫికేషన్స్ చేసుకోవాలా, ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా అని ఆలోచించే క్రియేటివిటీలో స్టేజ్ని వెరిఫికేషన్ అంటారు. ఇన్ ద లైట్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఫర్దర్ అటెంప్ట్స్ ఆర్ ఇనిషియేటెడ్ టిల్ ఎ ఫైనల్ సొల్యూషన్ ఈస్ అరైవ్డ్ అట్. సో ఇప్పుడు ఇల్లుస్ట్రేషన్ అక్కడ రాసినాను, మీరు కావాలంటే మళ్ళీ చదువుకోవచ్చు. సో 4 స్టేజెస్ ఆఫ్ క్రియేటివిటీ చెప్పిన. క్రియేటివిటీ అంటే ఏమి అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అదే చెప్తున్నాను. డైవర్జెంట్ థింకింగ్ అనేది ఎవరికి ఉంటుందో, బేస్డ్ ఆన్ ఇమాజినేషన్, దట్ లీడ్స్ టు క్రియేటివిటీ. 2 రకాలైన థింకింగ్ ఉంటుంది, కన్వర్జెంట్ థింకింగ్ అండ్ డైవర్జెంట్ థింకింగ్ ఉంటుంది. తర్వాత టొరెన్స్ ప్రకారము క్రియేటివిటీలో 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అవి వచ్చి స్పాంటేనిటీ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అడాప్టబిలిటీ ఉంటుంది, ఒరిజినాలిటీ అండ్ ఫ్లూయెన్సీ ఉంటుంది. దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే స్పాంటేనిటీని ఏమంటారు నాకు తెలియదు. స్పాంటేనియస్ అంటే ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, చాకచక్యంగా దాన్ని సాల్వ్ చేస్తారు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుందంటే ఏమి, వాళ్ళకు అవసరానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోగలరు. అడాప్టబిలిటీ అంటే ఎలాంటి సమస్యలు ఉన్న ప్రదేశంలోకి పోయినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి ఎన్వైరన్మెంట్లో ఉన్నా కూడా దానికి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు మార్చుకోగలరు, అడాప్ట్ చేసుకోగలరు. ఒరిజినాలిటీ అంటే వాళ్ళ సమస్యల పరిష్కారాలు వాళ్ళకు ఒరిజినల్గా ఉంటాయి, అంతకుముందు ఎవరు కనుక్కొని ఉండరు. ఫ్లూయెన్సీ ఉంటుందంటే రెగ్యులర్గా ఉంటుందన్నమాట. అంటే ఒక సమస్యకు వచ్చి సాల్వ్ కావడమట, ఎన్ని సమస్యలు వస్తుందో కంటిన్యూస్గా వాళ్ళు దానికి ఆన్సర్ చెప్పగలరు. తర్వాత క్రియేటివిటీకి 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ ప్రిపరేషన్, second stage is called incubation,
థర్డ్ స్టేజ్ ఇస్ కాల్డ్ ఎలిమినేషన్ అండ్ ఫోర్త్ స్టేజ్ ఇస్ కాల్డ్ వెరిఫికేషన్. సో దీంతో మనకు క్రియేటివిటీ టాపిక్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏదైతే మనకు రేపటి క్లాస్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నానో ఆ టాపిక్స్ ఏమున్నాయో చూసుకొని మనం ఈ క్లాసు ముగించుకుందాము. ఇది ముందుకు పోవటం లేదు, స్ట్రక్ అయినట్టుంది. ఏదైతే మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ చదువుకుంటున్నామో ఆ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఏమి ఉన్నాయనేది ఒకసారి చూసుకొని రేపు క్లాస్లో ఏమి మనం చదువుకోవాలో ఒకసారి చూసుకుంటే మనకు మార్నింగ్ క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్సెస్లో ఇంటర్ అండ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ కంప్లీట్ అయింది. మీనింగ్, నేచర్ అండ్ థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కంప్లీట్ అయింది విత్ స్పెషల్ ఎంఫసిస్ అండ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. అది రకరకాల ఇంటెలిజెన్స్ మనం చదువుకున్నాము. ఇంటెలిజెంట్ కోషెంట్ ఆ టేబుల్ మార్నింగ్ చూపించింది, అప్డేట్ అయిందంటూ పంపించినారు, అది మీరు వాట్సాప్లో చూసుకోండి. అసెస్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎలా టెస్ట్ చేస్తారంటే 3 రకాల టెస్ట్లు ఉంటాయి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమి, ఎమోషనల్ కోషెంట్ అంటే ఏమి డిస్కస్ చేసుకున్నాము, క్రియేటివిటీ డిస్కస్ చేసుకున్నాము. సో రేపు క్లాస్లో మార్నింగ్ కావచ్చు లేదా ఈవినింగ్ 2 క్లాసులు కావచ్చు లేదా ఒక క్లాస్లో యాప్టిట్యూడ్ అంటే ఏమి, యాటిట్యూడ్ అంటే ఏమి, ఇంట్రెస్ట్, హ్యాబిట్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇంటెలిజెన్స్, మన ప్రజ్ఞ మీద యాటిట్యూడ్, యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, హ్యాబిట్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చదువుకొని మనము ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని ఈ టాపిక్ని మనం కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ టాపిక్ ఏదైతే మనకు ఉందో లెర్నింగ్ ఉందో థియరీస్ని మనం దాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత పర్సనాలిటీ చదువుకుంటే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీని మనము కంప్లీట్ చేసుకున్నట్లు అవుతుంది. సో నా వైపు నుంచి ఇంతే. ఈ రోజు క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఇప్పుడు అడగొచ్చు.